నిన్నటి రోజున మీకు నేను భక్త సౌభాగ్యదాయిని అన్న నామం గురించి వివరణ చేస్తూ ఉన్నాను. భక్త సౌభాగ్యదాయిని అన్న నామానికి కేవలము బాహ్యార్థమే కాకుండా ఒక్కసారి భక్తితో వినమ్రులై అమ్మవారికి నమస్కారం చేసినటువంటి వారి యొక్క జీవన శైలిని అమ్మవారు ఎలా తీర్చిదిద్దుతుంది. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. కేవలం ఈ ఉపాధి చేత మాత్రమే తరించారు అని చెప్పడానికి అవకాశం ఏం లేదు. ఈ ఉపాధిలో ఉన్నవాళ్ళు తరించడానికి 100% అవకాశాలున్నాయి అని మాత్రమే శాస్త్రం చెప్పింది. ఎప్పుడు అసలు ఆ ఉపాధిని అందులో ఉన్న బుద్ధిని వినియోగించుకుంటే తప్ప కేవలము ఈ ఉపాధితో ఉన్నంత మాత్రం చేత మాత్రమే తరించారు అని చెప్పడానికి కూడా ప్రమాణమేం లేదు. ఎందుకంటే ఏ వేదంబు పఠించలూత భుజగం వేశాస్త్రములు సూచెత నే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియే కాకజంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. ఏ శరీరంతో ఉంటే మాత్రం అవి తరించకుండా పోయాయి? పాము తరించలేదా? ఏలుగు తరించలేదా? సాలెపురుగు తరించలేదా? మనుష్య జన్మ ఎత్తినంత మాత్రం చేత భగవద్భక్తి లేని కారణం చేత వాడు ఎలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నాడని మీరు నిర్ధారించగలరు? అది ఒక నరపశువు. కేవలము మనుష్య శరీరంలో ఉన్నంత మాత్రం చేత ఉండే గొప్పతనం ఏం ఉండదు. మనుష్య ఉపాధి యందుండి నరుడిగా ప్రవర్తిస్తే, అంటే కేవలము మనసు చెప్పినటువంటి విషయాలని కాకుండా శాస్త్రం చెప్పినటువంటి విషయం మీద దృష్టి పెట్టి ఈ ఉపాధితో తరించగలము అని తెలుసుకుని తదనుగుణమైనటువంటి ధర్మముతో కూడినటువంటి నడువడి ఎవరికి ఉంటుందో అటువంటి వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి చేరగలడు తప్ప కేవలము మనుష్య ఉపాధిలో ఉన్నంత మాత్రం చేత దాని వలన కొత్తగా ఒకటి కలుగుతుందని చెప్పడం ఏం కుదరదు. అందుకే ఉపాధి ప్రధానమా ఈశ్వర భక్తి ప్రధానమా అన్న ప్రశ్నే వస్తే నర ఉపాధి కేవలం ఉన్నంత మాత్రం చేత దానివల్ల ఏదో గొప్ప ప్రయోజనం కలిగిపోతుందని చెప్పడం కూడా కలగదు. అలా చెప్పడం కూడా కుదరదు అసలు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తే ఆయనకి పునర్జన్మ మహానుభావుడు అంతటి వారు. అందుకే నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష అంటారు. నాకు ఈ ఉపాధి కావాలి అని బెంగేం లేదు. ఏ ఉపాధి వచ్చినా నేను దాని గురించి బెంగ పెట్టుకోను. కానీ ఏ ఉపాధిలోనూ నేనున్నప్పటికీ నీ పాదముల యందు విస్మరణ లేనటువంటి భక్తి నాకు కావాలి. పరీక్షిత్ అంతటి వాడు శరీరం పడిపోయే ముందు ఋషులను ప్రార్థన చేస్తే ఆయన కోరుకున్నది కూడా అదే కోరుకున్నాడు. ఈశ్వర శాసనము నేడు మారదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారతయున్ హరిప్రణుతి హరిసే హరి భాషాకరణ నాసక్తియున్. నాకు ఈ జన్మలో ఈశ్వర శాసనం అయిపోయింది, పాము కరిచేస్తుంది, పడిపోతుంది, నేను బెంగ పెట్టుకోవట్లేదు. ఎన్ని జన్మలెత్తినా నాకు కావలసింది ఆ శ్రీమన్నారాయణుని యొక్క సేవ, ఆ శ్రీమన్నారాయణుని యొక్క కథాశ్రవణం, ఆ శ్రీమన్నారాయణుని యొక్క పాదసేవ నాకు కలిగేటట్టుగా అనుగ్రహింతురుగాక అని అడుగుతాడు. కాబట్టి అసలు సౌభాగ్యము అన్న మాటని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేసినప్పుడు అమ్మవారి అనుగ్రహము కలిగితే ఆ జీవితంలో వాడు సమన్వయం చేసుకునేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. అసలు ఆ సమన్వయం అనేటటువంటిది అందకుండా పోవడం అనేటటువంటిది ఒకలా ఉంటుంది. దీనికి చాలా గంభీరమైన ప్రశ్న ఒకటి వేశారు. ఇది బాగుంది, నిజమే, మనుష్య జన్మలో ఉన్నంత మాత్రం చేత తరించిపోవాలనేం లేదు. కానీ మనుష్య జన్మలోకి వచ్చినటువంటి వాడిని వెంటనే మాయ కమ్ముతుందా కమ్మదా? ముందు అజ్ఞానం వైపుకి లాగడం ఎక్కువగా ఉంటుందా, జ్ఞానం వైపుకి లాగడం ఎక్కువగా ఉంటుందా? అజ్ఞానం వైపుకే లాగబడతాడు. అజ్ఞానం వైపుకి లాగబడుతున్న వాణ్ణి అంత విసురుగా లాగబడుతుంటే శాస్త్రంలో అయితే ఎంత గంభీరమైన మాట అన్నారంటే, జుత్తు పట్టుకుని మృత్యువు ప్రతి క్షణం ఈడి చేస్తోంది, నువ్వు తప్పించుకుని ధర్మం చెయ్యి అన్నారు. పెనుగులాడుతూ ధర్మం చెయ్యవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యాయాంతిగతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపల. ప్రతి క్షణం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఆయుర్దాయం అయిపోతోంది.
అయిపోతున్నప్పుడు ధర్మాచరణము పుణ్యకార్యాచరణము అంత తేలిగ్గా చెయ్యగలిగినటువంటివి ఏం కావు. మరి అటువంటప్పుడు అసలు మనుష్యుడికి ఈ బోధ చేసేవాళ్ళు ఎక్కడుంటారు, వాడు ఎప్పటికి ఆ బోధ వింటాడు, ఎప్పటికి మనసుకి ఎక్కుతుంది, ఎప్పటికి మారతాడు, ఈలోగా వాడు చేసిన పాపం ఎక్కువైపోవట్లేదా, వాడు తరించే అవకాశం సన్నగిల్లిపోవట్లేదా, ఈ ఇంద్రియముల యొక్క ఉద్ధతికి ఆ మనస్సు యొక్క ప్రకోపానికి వాడు వశుడైపోయినప్పుడు అంత తేలిగ్గా బయటపడడం సాధ్యం అవుతుందా? ప్రతి క్షణం దగ్గర కూర్చుని అస్తమానం ఇది చేయకు ఇది చేయకని చెప్పేవాళ్ళు దొరుకుతారా? మరి దేన్ని బట్టి మనిషి మారవలసి ఉంటుంది అని అడిగారు. అడిగితే ఎంత గంభీరమైన మాట చెప్పారంటే, అసలు నువ్వు మారడానికి అమ్మవారు నీకు 2 గురువుల్ని నీ పుట్టుకతోనే నీకు ఇచ్చింది అని చెప్పారు. ఇది అర్థమైతే నీకు సౌభాగ్యము కలిగినట్టు. ఇది అర్థము కాకపోతే అక్కడే ఉన్న ఇదే కదా అంటారు. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు చెప్పినా, పరమాచార్య స్వామి వారు చెప్పినా ఇదే మాట చెప్తారు. కేవలం గురువుగారికి పక్కన కూర్చున్నవాడు శిష్యుడైపోడు. ఎక్కడెక్కడో ఉన్న గురువుగారి మాటల్ని పట్టుకుని తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నవాడు శిష్యుడవుతాడు. అందుకే జగత్తులో ఎవరికైనా వారు గురువు కావచ్చు, పక్కనున్నవాడికి మాత్రం గురువు కాలేకపోవచ్చు. అది గురువు యొక్క అసమర్థత కాదు, శిష్యుని యొక్క పాత్రత. ఆ శిష్యుడికి ఆ గురువుని అందిపుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం ఉంటే ఎక్కడున్నా వాక్కులకి మారచ్చు, పక్కనే ఉన్నా ఎప్పటికీ మారకపోవచ్చు. త్రివేణీ సంగమంలో ఉన్నటువంటి మొసలికి స్నాన ఫలితం ఉంటుందా? అది అక్కడ ఉండేది ఎప్పుడు ఎవరు కాలెడతారో లాక్కుపోదామని. దానికి స్నాన ఫలితం ఎలా ఉంటుంది? అలా కేవలం గురువుగారి పక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా గురుబోధ అందిపోతోంది అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. ఎవరు గురువుగారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటారో, ఆ బోధతో మారాలనుకుంటారో అటువంటి వాళ్ళకే ఆ బోధ పనికొస్తుంది. అమ్మవారు కూడా ఏం చేసిందంటే, పుట్టుకతోటే పరిశీలన చేసుకుని మనుష్య జీవితము యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని సౌభాగ్యం వైపుకి నడవడానికి. సౌభాగ్యం అంటే ఏమిటంటే ఒక్క మాట అర్థం చేసుకోండి. బాహ్యంలో సౌభాగ్యం అంటే భర్త ఉండడం అండి, అంతే. సువాసిని అయి ఉండడం. పతిం విశ్వస్యాత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం. ఆ మనందరికీ జగత్పతి అయినటువంటి వాడు సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుణ్ణి చేరుకోవాలనేటటువంటి తాపత్రయంతో కూడిన పని కేవలము భర్త యొక్క ఉన్నతి కొరకు తాను ప్రవర్తించడం, ఏ పని చేస్తున్నా భర్త గారి యొక్క గౌరవాన్ని గుర్తుపెట్టుకుని ప్రవర్తించడం, అదే సౌభాగ్యం అంటే. రామాయణంలో కేవలం భర్తని కలిగి ఉండడం కూడా సౌభాగ్యం ఉంది అని బాహ్యంలో అనడానికి కుదురుతుందేమో, కానీ ఈ భార్య ఉండడం నా దౌర్భాగ్యం అనుకున్న భర్తకి సౌభాగ్యం ఎలా అవుతుంది? రామచంద్రమూర్తి గొప్పవాడా, సీతమ్మ గొప్పదా అంటే యథార్థమునకు రామాయణంలో రాముడి కన్నా సీతమ్మే గొప్పది. ఎందుకో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క పేరు ప్రతిష్ట దేనివల్ల నిలబడ్డాయి? అన్ని నెలలు రావణాసురుడి యొక్క పొలుగుకూటంలో అక్కడ ఉన్నటువంటి శిశుపావృక్షం కింద ఉన్న నా తల్లి ఒక్కనాడు కన్నెత్తి కూడా చూడలేదు రావణుణ్ణి. త్రికరణ శుద్ధిగా నేను రాముణ్ణి నమ్మిన దాననైతే యజ్జస్తి పతిశుశ్రూషాం యజ్జస్తి చరితం తపః ఇది చాస్త్వేకపత్నిత్వం సీతోభవ హనుమత అందవిడ. ఒక్క మాట, నేను త్రికరణ శుద్ధిగా రాముణ్ణి ఆరాధించిన దాననైతే హనుమ తోకకి ప్రజ్వరిల్లిన అగ్నిహోత్రము చల్లబడుగాక అంది. చల్లబడిందంతే. అంటే ఆ తల్లి యొక్క సౌశీల్యము రామచంద్రమూర్తి యొక్క శీలమును ఆయన యొక్క కీర్తిని పెంచాయి. అదే నోటితో ఉచ్చరించడానికి కూడా అసహ్యంగా ఉంటుంది. ఇంకొకలా ఉండి ఉంటే ఎప్పుడైనా సీతమ్మ రావణాసురుడి యొక్క మాటలు విని ఏమో ఇన్ని చెప్తున్నాడు నిజమే, ఇన్నాళ్ళైనా రాలేదైనా అసలు అని ఇంకొకలా ఆలోచించి ఉంటే రామాయణానికి అంత గౌరవం ఉండేదా, రాముడికి అంత గౌరవం ఉండేదా? సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య వధ అని వాల్మీకి ఉత్తినే అనలేదు. ఈ దేశపు జీవనాడి అంతా ఎక్కడుంది అంటే ఆ సౌభాగ్యమునందు పతిని అనువర్తించగలిగినటువంటి ఆ స్త్రీ హృదయమునందుంది ఆ గొప్పతనం అంతా. అది బాహ్యమైతే ఆంతరమునందు ఈశ్వరుణ్ణి చేరుకోవాలనేటటువంటి తాపత్రయంతో కూడినటువంటి ప్రస్థానమునందుంది సౌభాగ్యం అంతా. ఈ సౌభాగ్యం కలగడానికి అమ్మవారు మీకు వెంటనే ఇద్దరిని ఏర్పాటు చేసింది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళరు. వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటూ జరిగితే ఇంకా మీ జన్మ కూడా వెళ్ళిపోయినట్టే అని చెప్పారు. వీళ్ళు మీ జన్మ ఉన్నంతసేపు మీతోనే ఉండి మీకు ఎప్పుడూ మీ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు.
ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించు, నువ్వు ఫలానా వారి కోసం ఉన్నదానివి, వారి గౌరవానికి బతకవలసిన వాడివని గుర్తు చేస్తారు. ఎవరా ఇద్దరని అడిగారు. ఒకటి శరీరం, రెండు పితృదేవతలకి ఇచ్చేటటువంటి జలతర్పణం. ఈ రెండు. అదేమిటంటే ఈ రెండు ఎలా అవుతాయి అని మీకు అనుమానం రావచ్చు. శరీరానికి అస్తమానం మనం ఏం చేస్తాం? స్నానం చేయిస్తూ ఉంటాం. పొద్దున్న స్నానం, సాయంకాలం స్నానం, 2 పూట్ల స్నానం చేస్తాం. మధ్యాహ్నం సంధ్యావందనం చేసుకునే అలవాటు ఉంటే మధ్యాహ్నం కూడా స్నానం చేస్తారు. కాబట్టి 3 పూట్ల, కనీసం 2 పూట్ల స్నానం చేస్తున్నాం. ఎందుకు చేయాలి స్నానం? స్నానం ఒక్కసారి చేసేసి ఒక వారం పోయిన తర్వాత స్నానం చేస్తే నీటిని చాలా ఆదా చేసినట్టు అవుతుంది కదా. బట్టలు ఉతికించుకోక్కర్లేదు, ఇస్త్రీవాడికి చాలా డబ్బులు ఇవ్వక్కర్లేదు. అస్తమానం ఈ బట్టలు విప్పుతూ ఉండడం, ఉతుక్కుంటూ ఉండడం, ఆ మూట కట్టుకుంటూ ఉండడం, ఈ హడావిడేం ఉండదు కదా. హాయిగా శుభ్రంగా వారానికి ఒక్కరోజు స్నానం చేస్తే గొడవ వదిలిపోదా అంటే భారతీయ సంప్రదాయమునందు సనాతన ధర్మంలో అలా ఒప్పుకోరు. ఇప్పుడు ఎండాకాలం అండి అందుకు స్నానం చేస్తున్నాం అనుకుంటారేమో, అలా ఏం కుదరదు. శీతాకాలం అయినా చేస్తాం, వానాకాలం అయినా చేస్తాం, వేసవికాలం అయినా చేస్తాం, ఏ ఋతువు అయినా చేస్తాం. ఎందుకు అలా చెయ్యడం అంటే ఈ శరీరము మలభాండము, ఇది కేవలము మలమూత్రముల యొక్క కూడిక. దీనిలో ఉన్నటువంటి రోమకూపములలోంచి ఎప్పుడూ మల విసర్జన జరుగుతూనే ఉంటుంది. అందుకే రాత్రి పడుకుని నిద్ర లేవగానే స్నానమే. కారణం ఏంటి? ప్రతి క్షణం లోపల నుంచి మలం ఊరుతూనే ఉంటుంది దీంట్లోంచి. మీరు ఇలా మాట్లాడుతుండగా పళ్ళల్లో పాచి ఏర్పడుతుంటుంది, నాలుక మీద పాచి ఏర్పడుతుంది, ముక్కులో దుర్వాసనతో కూడిన పదార్థం అట్టకడుతుంది, చెవిలో గులిబి ఏర్పడుతుంది, రోమకూపంలోంచి చెమట వస్తుంటుంది. లోపల ఇన్ని సంవత్సరాలుగా తింటున్నటువంటి పదార్థం జీర్ణం అయ్యి ఎవక పుల్లకంపుతో ఎలా ఉంటుందో. కాబట్టి ఇది మలమూత్రములతో కూడినటువంటి భాండము, కుండ. కాబట్టి దీన్ని శుద్ధి చేస్తుండాలి, ఈ కుండని కడుగుతూ ఉండాలి. అందుకని అస్తమానం స్నానం చేయిస్తున్నాం. అసలు ఈ విషయాన్ని నువ్వు పట్టుకోగలిగితే, ఇది మలభాండము అని తెలుసుకోగలిగితే సగం గొడవ వదిలిపోయింది అన్నారు. ఎందుకని అంటే ఇది దీని గురించి ఎందుకు ఇంకంత వెంపర్లాట? అన్ని అల్లర్లు దేనికోసం? దీనికోసం. ఇది మలభాండము, దీని మీద ఎందుకు ఇంత వ్యామోహం అని తెలుసుకున్న తర్వాత మీరు ఏది చేసినా ఈ జ్ఞానము కలగడానికే చేస్తారు, ఈ వైరాగ్యం కలగడానికే చేస్తారు. ఇప్పుడు ఎన్ని వింటున్నా దీని మీద వ్యామోహం మాత్రం అలాగే ఉందనుకోండి, దీని మీద వెర్రి అలాగే ఉందనుకోండి. ఇప్పుడు ఎన్ని వింటే మాత్రం దానివల్ల ఏమిటి ప్రయోజనం? కనుక అమ్మవారు నీకు ఎప్పుడో ఎవరో చెప్పాలి, నీకు ఎప్పుడో ఎవరో పక్కన ఉన్నారా లేరా, ఆయన లేరండి నాకు 50వ ఏట కనపడ్డారు అందుకని నాకు ఇన్నాళ్ళు తెలియలేదనడానికి నీకేమో అమ్మవారు అవకాశం ఇవ్వలేదు. ఆవిడ పుట్టినప్పుడే నీకు గురువుని ఏర్పాటు చేసేసింది. ఆ గురువే ఈ శరీరం. ఈ శరీరాన్ని పరిశీలనం చేసుకుంటే నీకు ఉత్తర క్షణం దీని స్వరూపం అవగతం అయిపోతుంది. 2, పితృదేవతల్ని తలుచుకుని తర్పణం, జలతర్పణం ఇస్తున్నాం. పితృదేవతలకి జలతర్పణం ఎందుకు ఇస్తున్నాం అంటే వారికి దాహం వేస్తుంది అని నీళ్లు విడిచిపెడుతున్నాం. ఆయన కూడా ఒకప్పుడు పుట్టి ఆడుకుని పెద్దవాడై యవ్వనంలో ఉండి భార్యని స్వీకరించి నన్ను కన్న తర్వాత ఆయన ఇంకొంచెం పెద్దవారైన తర్వాత ఆయన కూడా ఆశలు, ఇంకా కొడుకు, మనవలు, మునిమనవలు చూడాలి అని అనుకుంటూ ఉండగానే ఒకానొకప్పుడు ఆయన శరీరాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి ఇవాళ నా మాంసనేత్రంతో చూద్దామంటే లేకుండా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ సూక్ష్మ శరీరానికి ఒక దాహం ఉంది. అది 3 తరాల వరకు పితృలోకంలో ఉంటుంది అలా. కాబట్టి నీళ్లు విడిచిపెడుతున్నాను. నేను నా తండ్రి గారికి నీళ్లు విడిచిపెడుతున్నాను అంటే నా కొడుకు కూడా ఈ ధర్మం నెరవేరుస్తాడా? నెరవేర్చడా? నా కొడుకు కూడా నెరవేరుస్తాడు. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే 15 ఏళ్ళు, 15 ఏళ్ళు కాకపోతే 20 ఏళ్ళు, 20 ఏళ్ల తర్వాత అయినా కోటేశ్వరరావు గారికి జలతర్పణ విడిచిపెట్టవలసిందేగా నా కుమారుడు. విడిచిపెడతాడు. అందులో పెద్ద అట్టహాసం ఏం లేదండి. కాబట్టి అలా విడిచిపెట్టడం, నీ తండ్రి గారికి తద్దినం పెడుతున్నావు, నీ తండ్రి గారికి జలతర్పణ చేస్తున్నావు అంటే నీకు కూడా జలతర్పణ చేయబడుతుంది. ఈ 2 చాలవా నీకు గురువులని అడిగారు. ఈ 2 నువ్వు పట్టుకోగలిగితే ఇంకేది వెర్రి, దేనికోసం వ్యామోహం? కాబట్టి ఉత్తర క్షణం మరైతే ఎందుకున్నట్టు నేను ఇందులో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నేను పాటించి
చక్కగా నేను ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ఈ శరీరం నాకు ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు ఇది పవిత్రమైనటువంటి వస్తువు. దీనికి ఎందుకు స్నానం చేయించాలి అంటే, దీన్ని చక్కగా అట్టపెట్టుకుని ఈ ధర్మసాధనమైనటువంటి శరీరాన్ని రక్షించుకుంటూ ధర్మం చేసి నువ్వు ఈశ్వరుణ్ణి చేరుకోవలసి ఉంటుంది. అందుకొరకు దీన్ని జాగ్రత్తగా అట్టిపెట్టుకోవలసి ఉంటుంది. అంతే తప్ప దీని మీద వ్యామోహంతో ఇది సత్యవస్తువు అని మాత్రం దీన్ని పట్టుకుని ఉండడానికి వీల్లేదు. దేహం ప్రాణమపీంద్రియత్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలాంధ జడోపమాస్తోహమితి భ్రాంతా భృశం వాదిన అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక్కనాటికి ఇది ఉండేది కాదు, సత్యం కాదు. ఏది సత్యమో దాన్ని తెలుసుకోవడానికి ఇది సాధనం అంతే. కాబట్టి సత్యమును తెలుసుకునేటటువంటి సాధనంగా దీని యందు నువ్వు గౌరవం ఉంచుకోవడంలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కానీ ఇది సత్యం అనుకుని దీని సత్యము ఇదే అనుకుని నీ జీవితాన్నంతా పణంగా పెట్టేయడం మాత్రం నిష్ప్రయోజనం అయిపోతుంది. కాబట్టి అమ్మవారు అసలు సౌభాగ్యమును నీకు ఇవ్వడానికి, నిన్ను పరమేశ్వరుడితో కలపడానికి ఈ రెండిటిని ఎప్పుడో కూర్చి ఉంచినది. అది నువ్వు అర్థం చేసుకోగలిగితే నీవు ఉత్తర క్షణము తరించగలవు. ఈ మాట, ఈ స్పృహ కలిగిన వాని యందు సౌభాగ్యము ఎలా ప్రకటనమవుతుందో, నడుబడి అమ్మవారి అనుగ్రహంతో ఎలా దిద్దబడుతుందో చూడండి. అందుకే ఎవరవనివ్వండి, ఏ సంప్రదాయం అవనివ్వండి, గాయత్రీ మంత్రం చేస్తారు. ప్రచోదయాత్ 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 అని అడుగుతుంటారు. అందులో మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక అని అడుగుతారు. బుద్ధి నిశ్చయాత్మకం, నిశ్చయం చేస్తుంది. ఆ నిశ్చయం చెయ్యగలిగినటువంటి బుద్ధి సర్వదా ఈశ్వరుడి వైపుకి నడిపించుగాక. ఆ నడిపించడం అమ్మవారి అనుగ్రహం ఉండి ఈ పరిశీలనం వచ్చిన వాడు ఎలా నడుస్తాడు అన్న దానికి ఎంత అందమైన మాట చెప్పారంటే, దానం విత్తాధృతం వాచ కీర్తిధర్మౌ తథాయుష పరోపకరణం కాయాత్ తసారాత్ సరమాహరేత్ అన్నారు. ఎంత చమత్కారమైన మాట చెప్తున్నారంటే, అసారము నుండి సారమునకు వెడతాడు. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అలాగే అసారమైన వాటి నుండి సారభూతమైనటువంటి విశేషముల వైపుకి నడుస్తాడు. అలా నడిచే ప్రజ్ఞ కలగడం అమ్మవారి చేత సౌభాగ్యము కృప చేయబడము. అది ఎలా ఉంటుంది అంటే, దానం విత్త, తన దగ్గర ఐశ్వర్యం ఉంది. ఆ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కేవలం లోభిత్వంతో దాన్ని దాచిపెట్టడం కాదు, ఆ ఐశ్వర్యాన్ని దానం చేస్తాడు. ఆ దానం ఏదైతే చేశాడో దానివల్ల తరిస్తాడు. దానం విత్త ధృతం వాచః, ధృతం వాచః, ఎప్పుడైనా నోటితో మాట్లాడితే సత్యమును పలుకుతుంటాడు. సత్యమనగా ఈశ్వరుడు, ఈశ్వరుడు గురించి మాట్లాడుతుంటాడు. భగవంతుడి యొక్క నామం తలుచుకున్నా, నామం మాట్లాడినా, శ్లోకం చెప్పినా, నామం చెప్పినా, దాని వైభవం చెప్పినా ఈశ్వర ప్రజ్ఞ గురించి మాట్లాడటమే కనుక, మాట్లాడడం అనేటటువంటిది కేవలం మనుష్యునికి మాత్రమే ఇయ్యబడినటువంటి వరం కనుక, అలా మాట్లాడినా దాన్ని విన్నా కూడా వాడు ఏం చేస్తున్నట్లు అంటే ఈశ్వరుణ్ణి చేరుకునే పథంలో వాడు ఉన్నట్టు. కీర్తి ధర్మౌ తథాయుషః, ఆయుర్దాయము నశించిపోతూ ఉంటుంది. ఓటికుండలో ఉన్నటువంటి నీటిలా కిందకి జారిపోతూ ఉంటుంది ప్రతి క్షణం. జారిపోతున్న ఆయుర్దాయాన్ని ధర్మంగా మారుస్తాడు. ఆయుర్దాయం ఉండదు కదండి, వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వెళ్ళిపోతున్న ఆయుర్దాయాన్ని ధర్మంగా మారుస్తాడు. అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం అంటుంది అమరకోశం ధర్మం గురించి. ఏది జనుల చేత అనుష్ఠింపబడుతుందో దాన్ని ధర్మం అంటారు. అంటే ఆయుర్దాయం వెళ్ళిపోతోంది కాబట్టి ఏమీ చేయకుండా కూర్చోమని చెప్పట్లేదు. నువ్వు ఏవి చేస్తున్నావో అవే చేస్తూ ఉండు, కానీ ధర్మము ఏదో అది తెలుసుకుని దాని ప్రకారం చేస్తుంది. పత్ని, ఆమెని ధర్మపత్ని కాబట్టి ఇద్దరూ కలిసి ధర్మం చేయండి. ఆమె యందు ధర్మార్థ కామములు, ఆ పత్ని యందు తీరడం మోక్షమునకు హేతు. చక్కగా ఏది చేసినా భక్తితో చెయ్యి. ఈశ్వర నివేదన చేసి నువ్వు అనుభవించు. వేదం ఏది అంగీకరించిందో ఆ పని చెయ్యి, వేదం ఏ పని చెయ్యవద్దందో ఆ పని చెయ్యకు. ఇదే ధర్మం అంటే. కాబట్టి అటువంటి ధర్మమును పట్టుకుని నడుస్తూ ఉండడమే ఆయుర్దాయమును సద్వినియోగము చేసుకొనుట.
ఆయుర్దాయం అసారము. కేవలము ఆయుర్దాయం మిమ్మల్ని ఏమీ రక్షించదు. ఒక ఆయన 98 ఏళ్ళు బతికాడండి. వాట్ ఇఫ్ 98 ఏళ్ళు బతికితే? 98 ఏళ్ళు బతకడం ఏ విధంగానూ కూడా శాస్త్రంలో గొప్ప విషయం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, శాస్త్ర ప్రమాణమునందు 98 సంవత్సరాలు బతకడమో 102 ఏళ్ళు బతకడమో గొప్ప విషయం కానే కాదు. అలా అయితే 32 సంవత్సరాలకి శరీరం జాలించిన శంకరాచార్యుల వారు చాలా పాపం చేసుకున్నవాడని చెప్పవలసి ఉంటుంది. 98 ఏళ్ళు నువ్వు బతికితే ఎవడకు కావాలి? రోడ్డు పక్క చెట్టు బతుకుతోంది, చెట్టు మీద కాకి బతుకుతోంది. నువ్వు ధర్మాచరణం ఏమైనా చేశావా? నీకు శాస్త్రం ఏమైనా తెలుసా? నువ్వు ఎప్పుడు ఋషులను నిందించకుండా, బ్రాహ్మణుల్ని నిందించకుండా, వక్రభాష్యాలు చెప్పకుండా బతికావా? అలా బతికితే చెప్పు, నీ పాదాల మీద పడతాను. నేను 98 ఏళ్ళు బతికాను, దాని గురించి గొప్పతనం ఏం లేదు. రామకృష్ణ పరమహంస దగ్గర ఒక శిష్యుడు ఉండేవారు. ఆయన దగ్గరికి ఓ రోజున ఒక సాధు పురుషుడు వచ్చి అన్నాడు, నేను 6 నెలల పాటు నా మలమును నేను తిని బతకగలను అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస శిష్యులు అన్నారు, ఒక పంది జీవితాంతము మలముని తిని బతకగలదు, ఏమిటి నీ గొప్ప అని అడిగారు. నేను ఒంటి మీద బట్ట కట్టుకోకుండా హిమాలయాలలో కొన్ని సంవత్సరములు తిరిగాను, అసలు జీవితాంతం బట్ట కట్టుకోకుండా చాలా జంతువులు తిరుగుతున్నాయి, ఏమిటి నీ గొప్ప? ఇలా లేనిపోని మెహర్బానీలు చెప్పకూడదు శాస్త్రంలో. నువ్వు ఎంతకాలం బతికావన్నది కాదు, ఎలా బతికావన్నదే ప్రధానం. జ్ఞానము కలిగిన వాడు ఉత్తరాయణంలో పోతే ఏమిటి, దక్షిణాయనంలో పోతే ఏమిటండి? భగవాన్ రమణులు ఎప్పుడు వెళ్ళారన్నది చూడరు, వారి జీవితాన్ని చూస్తారు. చంద్రశేఖర పరమాచార్య ఎప్పుడు శరీర త్యాగం చేశారో చూడరు. ఆయన మహానుభావుడు, ఆయన ఏం చెప్పారు పట్టుకుంటారు. శంకర భగవత్పాదులు ఏం చెప్పారో మీరు తీసుకుంటారు, అంతే. కాబట్టి ఎంతకాలం ఉన్నాడు కాదు, ఎలా బతికాడు అన్నది ప్రధానమై ఉంటుంది. హంస 6 నెలలే బతకవచ్చు, కాకి కలకాలం బతకవచ్చు. చాలా కాలం బతికింది కాబట్టి కాకి హంస కాలేదు, తక్కువ బతికింది కాబట్టి హంస కాకి కాలేదు. ఒక్కటే ప్రమాణం. కాబట్టి నీ ఆయుర్దాయాన్ని నీవు ధర్మముగా మార్చి ఉన్నావా? ఉన్న ప్రతి క్షణం ధర్మాన్నే పట్టుకుని ఉండగలిగావా? అలా అయితే చెప్పు. నువ్వు అలా ఈశ్వరార్చన చేసిన వాడివైతే, అలా ధర్మంతో నిలబడిన వాడివైతే, 10 మందికి ధర్మం నేర్పిన వాడివైతే, 10 మంది ధర్మమును అనుష్ఠించేటట్టు చేసిన వాడవైతే, అప్పుడు నీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. అందుకే సనాతన ధర్మంలో ఒక గొప్పతనం ఉందని తెలుసా అండి? సనాతన ధర్మంలో అన్నిటికన్నా పెద్ద దానం చేసిన వాడు ఎవరు అని అడిగారు. పెద్ద దానం చేసిన వాడు ఎవరు అంటే గురువే. గురువు కన్నా దానం చేసేవాడు లోకంలో ఉండడం. ఎందుచేత అంటే గురువుకి క్లేశం మాట్లాడడం, ఆయనకి మాట్లాడవలసిన అవసరం ఏం లేదు. ఆయన ఎక్కడ కూర్చున్నా అంతే ఆనందంగా ఉండగలడు, బ్రహ్మమును అనుభవించగలడు. కానీ ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అయ్యో నేను అందుకున్నది నాతోనే వెళ్ళిపోకుండా, నేను అందుకున్నది వాళ్ళకి కూడా అందాలని త్యాగంతో మాట్లాడుతున్నాడు. అసలు గురువు మాటలోనే త్యాగం ఉంది. నువ్వు ఎప్పుడో ఓసారి ఓ వస్త్రం త్యాగంతో దానం చేసేవేమో, ఫోటో తీయించుకోకుండా ఉంటే, ఆ బట్టలు ఇచ్చేటప్పుడు. కాబట్టి గురువు ఎప్పుడు మాట్లాడినా ఫోటోల కోసం మాట్లాడు, వీడియోల కోసం మాట్లాడు. కాబట్టి గురువు మాటయే త్యాగం, గురువు ప్రవర్తనే త్యాగం, గురువు అడుగు తీసి అడుగు వేస్తే త్యాగం. కాబట్టి గురువు కన్నా గొప్పవాడు ఈ లోకంలో లేడు అనడానికి కారణం అది. సనాతన ధర్మంలో ఏది మొదలుపెట్టినా గురువుగారికి నమస్కారంతో, ఏది పూర్తి చేసినా గురువుగారికి నమస్కారంతో. ఇందుకు కారణం తప్ప గురువు కన్నా గొప్పగా ఎవరు భావింపబడరు. అసలు ఒక స్థాయిలో ఈశ్వరుడు గొప్ప, గురువు గొప్ప అంటే గురువే గొప్పవాడు అవుతాడు. ఎందుకో తెలుసా అండి? గురువు లేకుండా ఈశ్వరుడు ఎలా తెలుస్తాడండి? ఈశ్వరుడు తెలియకపోయినా గురువు తెలిసేటట్టు చేస్తాడు, కానీ గురువు లేకపోతే ఈశ్వరుడు తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి గురువుకి ఈశ్వరుడు కూడా నమస్కారం చేశాడు. పోతన గారు ఈ హృదయాన్ని అందిపుచ్చుకున్నవారు కాబట్టే భాగవత రచన చేస్తే ఒక్క మాట అంటారు, అదేంటి, మా ఉపాధ్యాయులయాన పెండ్లియగుతు తప్పదు జాప్యములేల నీవు నీ తోయము వారు కూడుకొని తోయరుహానన తెత్తుకా నీవిచ్చేయము చేయుము చేయము శోభనంబిలన్ అంటారు. మా ఉపాధ్యాయులయాన పెండ్లియగు. మహానుభావుడు అగ్నిజ్యోతనుడు అంటాడు, మా గురువుల ఆశీర్వచనంతో పెళ్ళైపోతుందా రా కృష్ణ అన్నాడు. కృష్ణుడు ఎవరో తెలీదా అంటే, కృష్ణుడంతటి వాడు గురువుల ఆశీర్వచనాన్ని కోరుకున్నాడు. లేకపోతే సాందీపని మహర్షి గురించి అంత గొప్పగా ఎలా మాట్లాడతాడండి భాగవతంలో? కాబట్టి గురువైభవము ప్రకటనము చేయబడినది. కాబట్టి ప్రతి క్షణం మీ ఆయుర్దాయం ధర్మంగా మారుతుంటే, ధర్మమును
ఊంచుకుని మీరు ప్రవర్తించడం మీకొస్తే అందుకే మన వాళ్ళు దండం దశగుణం భవేత్ అంటారు. కర్ర వల్ల 10 లక్షణాలు ఉన్నాయి అని ఓ చిన్న సామెత చెప్తారు. దాని మీద శ్లోకం ఉంది. అది ఎందుకు పనికి వస్తుంది అంటే మెట్లు దిగేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, బురదలో వెళ్ళేటప్పుడు, చీకట్లో వెళ్ళేటప్పుడు, జంతువుల్ని కొట్టడానికి, పక్షుల్ని కొట్టడానికి, పాముల్ని కొట్టడానికి, శత్రువుని కొట్టడానికి, ఇలా 10ంటికి ఉపయోగపడుతుంది. దండం దశగుణం భవేత్. అలాగే ధర్మదండం ఒక్కటి పట్టుకుంటే మీరు ఎవరు అసలు ఈ ధర్మాన్నంతటినీ ప్రవర్తింపచేశాడో, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, రాముడే ధర్మం. రాముడిలో ఐక్యం అవడమే, లలితమ్మలో ఐక్యం అవడం, శివుడిలో ఐక్యం అవడం. పేర్లు మారతాయి కానీ తత్వం ఏం మారదు భగవంతుడిది. భగవతత్వం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. 3 మూర్తులకును 3 లోకములకు 3 కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. కాబట్టి ఆ ఉన్న ఒక్క పదార్థంలోకి చేరడానికి ధర్మము అనుష్ఠింపబడాలి. కానీ మనకెలా ఉంటుందంటే ఎప్పుడు ఆ ధర్మాన్ని పక్కన పెట్టి ఆ ధర్మమే చెయ్యాలనిపిస్తుంటుంది. ఆయు ధర్మంగా మారాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం రావాలి. ఆ అనుగ్రహం రావడమే శరీరాన్ని ఒక్కసారి మనం పరిశీలనం చేసుకోవడం అనేది అలవాటు అవుతుంది. అది సౌభాగ్యం ఇవ్వడం. అసలు రహస్యం అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అసారము నుండి సారము వైపుకి అడుగులు వేస్తాడు. ఆయుర్దాయం అసారం అండి. 98 ఏళ్ళు బతికాడు, ఏమీ చేయలేదు, ఏమీ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు దానివల్ల ఏమిటి పొందాడు అని మీరు అడిగారు అనుకోండి, ఒక్కటే చెప్పాలి, ఆయన 98 ఏళ్ళు బతికాడండి అని చెప్పాలి. ఏమిటైతే అడుగుతారా అడగరా మీరు? 98 ఏళ్ళు బతికాడు, ఏమిటి లోకానికి ఉపయోగం? ఏమి ఉండదు. ఒక ఆయన 32 ఏళ్లే బతికారు, ఏమిటి ఉపయోగం? ఎన్ని తరాలకి జ్ఞానం ఇచ్చేశారంతే. అది ప్రయోజనం. ఏ ప్రయోజనమును నువ్వు సాధించావు, ఆ సాధించడానికి ఇంకోళ్ళకు ఉపకారం చేయకపోతే పేడాపేరి. నీకు నువ్వు ఉపకారం చేసుకున్నావా? నీకు నువ్వు ఉపకారం చేసుకోవడం ధర్మాన్ని పట్టుకోవడం. ఆ ధర్మాన్ని పట్టుకున్నవాడు అసారమైన ఆయుర్దాయమును సారవంతముగా మార్చుకున్నవాడు. అసారమును సారముగా మార్చడమే సౌభాగ్యం ఇవ్వడం అండి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఇది కింద సౌభాగ్యంలోకి వస్తుంది. మళ్ళీ అశాశ్వతమైనటువంటిది ఈ శరీరం కదండి. తండ్రికైనా తల్లికైనా ఈ శరీరము అశాశ్వతము. ఈ శరీరమును వదిలిపెడితే మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళాలి. కానీ ఒక పుత్రుడు కలగాలని ఎందుకు కోరుకుంటున్నారు తల్లి తండ్రి? నిన్నటి రోజునే మీకు చెప్పాను నేను, సౌభాగ్యం అంటే బిడ్డల వరకు మనవల వరకు ఎలా వెడుతుంది శాస్త్రం అన్నది. అంటే పుత్రుడు అన్న మాట ఎవరికి వాడతారు అంటే పున్నామనరకము నుండి తప్పించగలిగిన వాడు, లేదా పునర్జన్మ లేకుండా చేయగలిగిన వాడు. మీరు చేసుకోవాలి కానీ కొడుకు ఎలా చేస్తాడు మీకు? అంటే గయాశ్రాద్ధం పెడతాడని. ఆయన పెట్టలేదనుకోండి, ఇంకా కొడుకు ఉంటే ఏమిటి, ఊడిపోతే ఏమిటి, వాడు ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? అంటే గయాశ్రాద్ధం పెట్టిన వాడెవడో వాడు పుత్రుడు. అందుకని కొడుకుండాలి కొడుకుండాలి అని కోరుకోవడం అసారమైనటువంటి ఈ శరీరము నుండి నన్ను నేను ఉద్ధరించుకోలేకపోతే వాడు ఉద్ధరిస్తాడేమో అని ఒక సారాన్ని తెచ్చుకున్నారు మీరు. అలా అసారమైనటువంటి ఈ విత్తం మీకేం ఉపయోగపడదు. బ్యాంకులో ఉంది, నువ్వు వెళ్ళిపోయావు, ఎందుకు పనికి వస్తున్నారు అంతే. తర్వాత లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అడిగి వాళ్ళకి ఇస్తారు అంతే తప్ప విత్తముగా ఏమీ చెయ్యదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. 10,000 రూపాయలు దగ్గర పెట్టుకున్నవాడు 10,000 రూపాయలు దగ్గర పెట్టుకు చచ్చిపోయాడు అనుకోండి, ఏమీ చేయదు వాడికి ఆ ఉపయోగం. వీడు 10,000 రూపాయలతో ఉండి చచ్చిపోయిన వాడండి అని కొత్తగా ఏమి ఉండదు. 10,000 రూపాయలు ఉండి చచ్చిపోయినా, ప్రధానమంత్రి చేసి చచ్చిపోయినా, మహా అయితే వాడిని గంధపు చెక్కల్లో కాలుస్తారు, వీడిని చింతకర్రల్లో కాలుస్తారు, అంతే తేడా. మొత్తానికి ఇద్దరు కాలవలసింది మంటల్లోనే. తప్పించి ఈయన చాలా ఐశ్వర్యవంతుడండి, ఈయన చాలా గొప్పవాడండి, బొత్తిగా ఈయన్ని కాల్చేయడం అండి అంటే ఏం కుదరదు, అందరినీ కాల్చేస్తారు అంతే. కాబట్టి ఇది నువ్వు తెలుసుకుంటే దానం చేస్తావు. విత్తం దానం చేస్తే ఏమవుతుంది అని అడిగారు. అడిగితే నువ్వు విదేశాలకు వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కౌంటర్లోకి వెళ్ళేట్టు. ఓ వెర్రాడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళేటప్పుడు సూట్ కేసు నుంచి రూపాయి కాగితాలు ఎట్టుకుని వెళ్ళాడు అనుకోండి, అక్కడ దిగిపోయిన తర్వాత ఓ కప్పు కాఫీ తాగుదామని మీరు పట్టుకెళ్ళి 100 రూపాయలు ఇస్తే అవతల పారేస్తాడు వాడు. ఇక్కడ కరెన్సీ అక్కడ చల్లదు. కాబట్టి ముందు మీరు ఫారిన్ ఎక్స్చేంజ్ కౌంటర్లోకి వెళ్ళి స్టేట్ బ్యాంక్లో మార్చుకోవాలి, దాన్ని డాలర్ల కింద మార్చుకుని అమెరికా వెడితే మీరు $1 ఎంతో ఇస్తే వాడు కాఫీ ఇస్తాడు. అలా ఈ జన్మలో ఈశ్వరుడు ఇచ్చాడు, సరే మీకు పుణ్యం ఉంది కాబట్టి ఐశ్వర్యం వచ్చింది. దీన్ని మళ్ళీ ఐశ్వర్యంగా మార్చలేదు. అంటే మీ కొరకు మళ్ళీ పుణ్యం ఉంచుకోవాలంటే ఇలా పెట్టాలి. ఇలా పెట్టింది లేదు, ఉంచుకున్నదే ఉంది. ఎందుకు పనికి వస్తుంది? మీ వెనక వాళ్ళకి పనికి వస్తుంది. ఇలా దాచుకున్నదంతా వెనక వాళ్ళకి, ఇలా పెట్టుకున్నదంతా మీకు ముందు జన్మలకి.
అందుకే చెయ్యి ముందుకెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశాడు, కానీ పరమేశ్వరుడు వెనక్కి వంగేటట్టుగా ఏర్పాటు పెట్టలేదు. ఈ చెయ్యిల వెనక్కి వెళ్ళదు, ఇలా ముందుకెడుతుంది. ఎందుకెడుతుంది? నీ జన్మకి అదృష్టం అదే రా, ఇలా పెట్టుకుంటే తరిస్తావు ముందు జన్మల్లో. ఇలా వెనక్కి తీయడం వచ్చిందా? అసలు నీకు ఇలా వెనక్కి వంచడం చేత కాకుండా నేను పెట్టినా ఇలా వెనక్కే తోశావా, వచ్చే జన్మలో తినడానికి ఉండదు, ఇలాగే ఉంటుంది చెయ్యి. ఇలా పెట్టలేదు కాబట్టి ఇలాగే ఎప్పుడు అన్నావు కాబట్టి ఇలాగే పెట్టుంటావు, ఇలాగే పుచ్చుకుంటావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇది తెలుసుకుంటే నీకున్నదంతా దానాలు చేసేయమని శాస్త్రం ఎక్కడా చెప్పలేదు. నీ కొరకు కొంత చూసుకో. కాబట్టి కొంతైనా దానం చేయకపోతే, కొంతైనా పుణ్యకార్యం చేయకపోతే, ఒంట్లో ఓపిక ఉండగా ఓపికని కొంత ఈశ్వర సేవకు ఉపయోగించకపోతే అంతా అయిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? దంతంబుల్ పడనప్పుడే తనభుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర. అన్నీ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత భక్తి అంటే రాసి ఇచ్చాడా ఎవరైనా నీకు? భక్తి ఏమిటి? బూడిది. అప్పుడేం భక్తి ఉంటుంది? ఇంకా మనసు ఎప్పుడు ఇంకా బ్యాంక్ అకౌంట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు దాని మీదే జరుగుతుంటుంది. కనుక ఆయుర్దాయమును ధర్మముగా మార్చుకోవడం, విత్తాన్ని దానంగా మార్చుకోవడం, వాక్కుని సత్యంగా మార్చుకోవడం, ఈ మూడు ఎవడు చేశాడో వాడే అదృష్టవంతుడు. వాడి దాని వలన అసారము నుండి సారములోకి వెళ్ళిపోతున్నాడు. దీంతో నువ్వు ఏం మాట్లాడినా ఏమీ అండి ఈశ్వరుడు అదేంట్రా రోజు ఇంటికి వచ్చి అదేంట్రా అలా మాట్లాడామని ఏమంటావు. మీరు ఏం మాట్లాడినా ఊరుకుంటాడు. కానీ ఇన్నేళ్లు బతికావు, 98 ఏళ్ళు, ఈ నోటితో నువ్వు మాట్లాడిన మంచి మాటలు ఏమిటిరా అని అడిగాడు అనుకోండి, అయిపోయిన తర్వాత ఏం చెప్తావు? వదరినది ఉందంతే. కాబట్టి వదరడం అలవాటైన వాడివి కాబట్టి మొరగడం జన్మలోకి వెళ్ళు అని ఇచ్చాడు అనుకోండి, అయిపోయిందంతే బతుకు. కాబట్టి నోటి మాటని జాగ్రత్తగా వినియోగించుకోవడం జీవితాన్ని చరితార్థం చేసుకోవడం. జీవితాన్ని చరితార్థం చేసుకోవడం అంటే మాటని జాగ్రత్తగా ఎందుకు వాడాలో తెలుసా అండి? ఎవ్వరికీ ఇవ్వలేదు మాట. 84 లక్షల జీవరాశుల్లో మాట ఉన్నది ఒక్క మనుష్యుడికే. మాట ఉన్నది ఒక్క మనుష్యుడికైతే ఆ మాట ఎంత జాగ్రత్తగా వాడాలండి? మీరు చూడండి, మనం అంతవరకు ఎందుకండి సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటాం. ఒక్క కాల్ మీరు మాట్లాడారనుకోండి, 100 రూపాయల కార్డు మీరు వేయించుకుంటే మీరు కట్ చేయగానే యువర్ లాస్ట్ కాల్ ఛార్జ్ ఈజ్ 3 రూపీస్ అండ్ యువర్ బ్యాలెన్స్ ఈజ్ ఓన్లీ 97 రూపీస్. రీఛార్జ్ యువర్ అకౌంట్ విత్ అడిక్వేట్ అమౌంట్ ఎట్ ఎర్లీ డేట్ అని వస్తుంది. స్క్రీన్ మీద వస్తుందా రావట్లేదా? మీరు ఎవడు చూసి వచ్చాడులే అని మాట్లాడితే తెలిసేసుకుని 3 రూపాయలు తీసేస్తోంది మాట్లాడిన దానికి. మీరు పెట్టుకున్న సాంకేతిక పరిజ్ఞానంలోనే మీరు మాట్లాడిన మాటలకి లెక్క కట్టేసేవాళ్ళు ఉంటే మీరు చూడకుండా ఎవడూ చూడలేరు కదా అని గదిలోకి వెళ్ళి మాట్లాడినా వచ్చేస్తుంది దాన్ని మీరు 3 రూపాయలకి మాట్లాడామని. ఏ మాట మాట్లాడేటటువంటి శక్తి ఇచ్చినవాడు మీరేం మాట్లాడుతున్నాడో చూడటం లేదని ఎందుకు అనుకుంటున్నారు? మీరేం మాట్లాడుతున్నాడో వాడు చూస్తున్నాడు. దీనికి లెక్క కట్టి ఫలితాలు ఇస్తాడు. అప్పుడు బాధపడితే ఉపయోగం ఉండదు. కాబట్టి మనుష్య జన్మని సద్వినియోగం చేసుకో అన్న మాట అమ్మవారు ఎవరి ద్వారానో చెప్పిస్తుంది ఏదో ఓ రోజున. ఆ రోజున మారగలిగితే అమ్మవారి అనుగ్రహం కలిగిందని గుర్తు. సౌభాగ్యదా ఇని, వాడు సౌభాగ్యం పొందాడని గుర్తు. కాబట్టి ఇది మార్చుకోవడం సౌభాగ్యం. ఇది లేనంతసేపు భక్త సౌభాగ్యదా ఇనిం, భక్త సౌభాగ్యదా ఇనిం అని చదువుకుంటే మంచిదే, ఎప్పటికోప్పటికా సౌభాగ్యం కలుగుతుంది తప్ప అనుష్ఠానములోకి రాకుండా మీరు ఎంత విన్నా దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఉపయోగం ఏమీ ఉండదు. కొన్ని అనుష్ఠించకూడదు, కొన్ని అనుష్ఠించాలి. మీకు టీవీలో అడ్వర్టైజ్మెంట్లో ఎవడో ఒక ఆయన ఓ నల్లగుడ్డ కట్టుకుని 8 అంతస్తుల మించి కిందకి చూకేస్తాడు, స్పైడర్ మ్యాన్ అని. ఇప్పుడు ఆయన్ని చూసి చాలా బాగుందని నల్లగుడ్డ కట్టుకు దూకేయకూడదు. అంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయి. కొన్ని చూసి అనుష్ఠించేవి కావు, కొన్ని విని వదిలిపెట్టడానికి పనికిరావు. భక్త సౌభాగ్యదాయిని నామం ఎందుకు విన్నావు అంటే సరదాగా కాసేపు వినడానికి వెళ్ళానండి అంటే అంతకన్నా పనికి మాలిన వాడు ఇంకొల్లాడు, అదో మహాపాపం. నీ జీవితాన్ని మార్చుకుంటే సౌభాగ్యం. మార్చుకోకుండా ఎందుకు విన్నావు అంటే కాసేపు విన్నానండి అంటే ఇంకెందుకు? అది కొన్ని చూసి అనుష్ఠించకూడదు, కొన్ని విని అనుష్ఠించకుండా ఉండకూడదు. మార్పు తెచ్చుకుని తీరాలి జీవితంలో. అయినా మార్పు రాలేదంటే అర్థం ఏమిటో తెలుసా అండి? ఆ జన్మ వృధా అయిపోతుందని గుర్తు. ఎవడు వృధా చేసుకోవాలనుకుంటాడు? కాబట్టి ఎవడు లలితా సహస్రంలో నామాలు వింటున్నాడో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతోందని గుర్తు అని ఎందుకు చెప్తారో తెలుసా అండి?
ఆ మార్పు ఇవ్వాలని తల్లి అనుకుంటోంది కాబట్టి ఆ సభలో ఉంటారని గుర్తు. కాబట్టి భక్త సౌభాగ్యదాయిని. అలా నేను ఎందుకండి ఉపకారం చెయ్యడం అనుకుంటావేమో ఒకవేళ. ఇదెక్కడ ప్రారంధం అండి? ఈ మనుష్య జన్మ ఎత్తినందుకే నేను సంపాదించుకున్నది మళ్ళీ దానం చేయడం, ఈ గొడవలన్నీ వచ్చాయి, నాకే వచ్చాయి, ఈ దరిద్రం అంతాను. ఇంకోళ్ళకైతే ఈ గొడవలు ఏదేమో ఇంకో జన్మలో అంటావేమో. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థమిదం శరీరం. పెద్దలు ఎంత విశాల హృదయంతో చెప్తున్నారంటే, ఒరే నువ్వు కనీసంలో కనీసం నీ శరీరాన్ని చూసుకుని అజ్ఞానంతో దాచుకోవడం నేర్చుకుంటే ఎవరూ నీకు చెప్పకుండానే కొంతమందిని చూసి నేర్చుకో. పరోపకారాయ ఫలంతి వృక్షాః. చెట్టు పళ్ళు పండింది. చెట్టు తాను ఫలించినటువంటి ఫలములలో ఒక్క పండు చెట్టు తాను తిన్నదా? ఎప్పుడూ తినలేదు. తను ఫలించిన పళ్ళన్నీ చెట్టిచ్చేసింది. సరికదా, రాళ్ళు పెట్టి కొట్టినా సరే తిరగబడి కొమ్మోటి విరిచి కొట్టకుండా ఇచ్చేసింది. ఒక చెట్టుకి అంత ఔదార్యం ఉంటే ఇన్ని పళ్ళు తింటున్న నీకేం అలవాటైంది? మనకి శాస్త్రంలో పళ్ళు ఇస్తూ ఉంటారు ఎక్కువగా. సమోసాలు పట్టుకొచ్చి ఇవ్వరెవరు, తప్పించి కోటేశ్వరారు ఈ సమోసాలు తినండి అని ఎవరు పట్టుకొచ్చి ఇక్కడ పెట్టరు. పెట్టినా నేను అవతలకి తోసేస్తాను. బుద్ధి ఉందా లేదా అని అడుగుతాను. కాబట్టి ఇచ్చేటప్పుడు పళ్ళు అట్టుకొచ్చి ఇస్తారు. అవి వాడు తిన్నాడా తినలేదా వేరే విషయం. మనం పళ్ళు ఇచ్చాం, తృప్తి. ఎందుకు ఇస్తారు పళ్ళు అంటే మీకు కూడా అటువంటి జ్ఞానఫలం కలగాలని, మీకు కూడా మీ జీవితం పండాలని. మనం అందుకే పండిపోయిందండి అంటాం. అమ్మయ్య ఆయన జన్మ పండిపోయిందండి అంటారు. మనకి పండు అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? తనంత తాను విడివడుట. కాయగా పిందెగా ఉన్నంతసేపు విడివడడానికి ఇష్టపడదు. వగరగా పులుపుగా ఉన్నంత కాలం చెట్టును పట్టుకుంటుంది. పండైపోయి రంగు మారి తీయదనం వచ్చాక తనంత తాను విడిపోతుంది. నువ్వు జ్ఞానం కలిగి ఈ శరీరం నుంచి విడిపోయి ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి అనుష్ఠానంలో ఆ స్థితికి వెళ్ళిపోవడం పండిపోవడం. ఈ స్థితి మీ వాక్కుల వలన మాకు రావాలి, అందుకు మేము కూర్చుంటున్నాం, మా మనస్సుకి బుద్ధికి ఈ అధ్యవసాయం కలగాలని అడగడం గురువుగారికి పళ్ళివ్వడం తప్ప ఆయనకి ఇచ్చామో ఆయన తినేశాడు అందుకు లావుగా ఉన్నాడని అనుకోకూడదు. అలా మీరు కోరుకోవడం పళ్ళివ్వడం. తెలిసిందండి? కాబట్టి పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః. నదులు ప్రవహిస్తున్నాయి. నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి అంటే మీరు నీటిని త్రాగుట కొరకే ప్రవహిస్తున్నాయి. నీరు గోదావరి నాసికాత్రయంబక్లో పుట్టి సముద్రానిలో కలిసిపోయే లోపల ఎన్ని ఊళ్ళ పక్క నుంచో వెళ్ళిపోతోంది. అందులో కాసి నీళ్లు దారి మళ్లించేసి మనం తాగేసామనుకోండి, దుర్మార్గుడా నేను సముద్రాన్ని చేరకుండా చేసేసావు కదరా, నీచుడివి నువ్వు తాగేసావని నీరు అందవు. ఎందుకనదు అంటే తను సముద్రంలో కలవడం ప్రయోజనమని అక్కడి నుంచి ప్రవహించి వస్తుంటే మీరు అడ్డుకట్ట కట్టి పల్లానికి కాలవ తవ్వేసి నీటిని నిల్వ చేసి గొట్టాల్లో పంపించేసి మీరు తాగేసినా నీరు బాధపడలేదు. వాడి దాహం తీరిందని పొంగిపోయింది, ప్రతిఘటించలేదు. నీరు ఇంత ఉపకారం చేస్తోంది, నది ఇంత ఉపకారం చేస్తోంది, నీవెందుకు ఉపకారం చేయలేకపోతున్నావు ఇంకోళ్ళకి? పరోపకారాయ చరంతి గావః. ఆవులు తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయో తెలుసా? మీకు పాలు ఇవ్వడానికి. తిరిగితే పాలు ఇవ్వడం ఏమిటండి అని అనుకోకండి. తిరిగి ఎక్కడ తిరుగుతాయి అంటే ఇంట్లో ఉన్న ఆవు ఊళ్ళోకి వెళ్ళిపోతుంది. ఊళ్ళోకి కాదు, ఊరు బయటికి వెళ్ళిపోతుంది. ఊరు బయట బీడు ఉంటుంది, ఆ బీడుకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అక్కడ పుట్టలు ఉంటాయి, నదీ తీరములు ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి గొల్లవాడు వదిలేస్తాడు. వదిలేస్తే అది పగలంతా ఎవ్వరికీ అవసరం లేనటువంటి గడ్డిని కష్టపడి కొరికి తింటుంది. పుట్టల మీద ఉన్న గడ్డి తింటుంది. తిని ఒక చోట కూర్చుని నెమర వేసుకుంటుంది. నెమర వేసుకుని మళ్ళీ లోపల బాగా పాలు తయారయ్యాయన్న సమయానికి సాయంకాలం మీ ఇంటికి వస్తుంది. అది ఇంటికి రాగానే మీరు దానికి పెట్టేదేం ఉండదు, దాని పాలు మీరు పితుక్కుంటారు. అమ్మయ్య వచ్చేసింది సాయంకాలం అని చెప్పి దాన్ని కట్టుకొయ్య కట్టేసి ఆ దూడని వదిలినట్టుగా వదిలి ఆ దూడ కోసం పాలు ఇలా చేపగానే దూడని తీసేసి మనం పిండేసుకుంటాం. పిండేసుకుంటే అది సంతోషంగా ఇచ్చేస్తుంది తప్ప ఇవాళ వీడి ఇలా పాలు పిండేసుకున్నాడు రేపు వీడిని కుమ్మేద్దామని ఆవి ఎప్పుడూ కుమ్మదు. ఫోన్లే తీసుకుంటే తీసుకున్నాడంటే. మీ ఇంట్లో మీరు తింటే మీ ఇంట్లో తినకుండా బయట గడ్డి తిని మీకు పాలిస్తోంది, అందుకు తిరుగుతోంది ఆవు. ఆవుని చూసి నువ్వేం నేర్చుకున్నావు? ఎవరికి ఉపకారం చేసావు నీ జన్మలో? ఉపకారం నేనే చేస్తున్నానంటామే, వాటికన్నా ఉపకారం నీ జన్మాంతరంలో నువ్వు చేయలేవు.
కాబట్టి కనీసం నీ స్థాయిలో నువ్వు ఉపకారం చేయకపోతే ఇంకా మనుష్య జన్మ ఎందుకు? ఈ భావన కలగడం సౌభాగ్యం. లేనినాడు నాకు చెప్పండి, అసలు మీ నడువడి దిద్దబడ్డం ఎలా ఉంటుందండి? మీ ప్రవర్తన దిద్దబడనంతసేపు మీరు నరోపాధిలో ఉండి ప్రయోజనం ఏమిటి సౌభాగ్యం దానివల్ల? అది రావాలంటే ఇవి అందుకొచ్చే ఈ మహాత్ముల నోటి వెంట ఈ భావన కలిగి మీ యందు మార్పు వచ్చుట సౌభాగ్యము. ఇది రావడానికి అమ్మవారు పెద్దల చేత రకరకాల మాటలు, రకరకాల శ్లోకములు చెప్పించి అవి మీకు అనుసంధానమయ్యేటట్టుగా చేసింది. అందుకేట లోకంలో ఒక గమ్మత్తైన మాట చెప్తారు, పుట్టిన ప్రతివాడు పెళ్లి చేసుకోవలసిందే. ఎందుకండి ఆ పెళ్లి అంత కంపల్సరీ అంటారు మీరు అంటారేమో. పెళ్లి చేసుకుంటే తప్ప నీకున్న 3 అప్పుల్లో ఓ అప్పు తీరదు. అదేంటి నేను 3 అప్పులు ఎప్పుడూ చేయలేదంటే రూపాయి అప్పు లేదు అనడానికి వీల్లేదు. పితృరుణం, దేవరుణం, ఋషి రుణం అని 3 రుణాలు పుట్టగానే వచ్చేస్తాయి. 3 అప్పులు ఉంటాయి. మీ తండ్రి గారికి మీరు రుణపడిపోతారు, దేవతలకు రుణపడిపోతారు, ఋషులకు రుణపడిపోతారు. తండ్రి యొక్క రుణం తీరాలి అంటే వివాహం చేసుకుని మీరు కూడా ఓ కొడుకుని కనాలి. దేవతల రుణం తీరాలి అంటే ప్రతిరోజు పూజ చెయ్యాలి. ఋషుల రుణం తీరాలి అంటే ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని మీరు చదవాలి. అంతకన్నా ఋషులు ఇంకేం కోరుకోలేదు, ఆ వాంగ్మయం చదవాలి తప్ప. అది చదవకుండా ఇంకా మిగిలినవన్నీ చేస్తానంటే మాత్రం మీ రుణం తీరదు, ఋషులకు రుణపడిపోతారు. కనుక ఈ 3 తీరడానికి వివాహం చేసుకోవాలి. అందులో వివాహం చేసుకుని కొడుకుని కంటే పితృరుణం తీరుతుంది. కొడుకుని కంటే పితృరుణం తీరుతుందని చెప్పిన శాస్త్రమే ఒక ప్రమాదం కూడా చెప్పింది. ఏమిటో చెప్పిందో తెలుసా అండి? మహాపుణ్యం చేసుకుని ఒకవేళ ఎవరైనా అంతకుముందు 7 తరాల్లో మహాపుణ్యం చేయడం వల్ల ఆ ముందు తరాల వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో ఉంటే, వీడిప్పుడు మహాపాపం చేసిన వాడు ఉంటే కిందకి లాగేస్తారు వాడిని అక్కడి నుంచి. ఎందుకు లాగేస్తారు? మీరు సరిగా కూర్చోండమ్మా, నిద్ర వచ్చేస్తాను, మీకు సరిగా కూర్చోండి. కాబట్టి ఆ పైనుంచి కింద పడిపోతాడు. ఎందుకు కింద పడిపోతాడు అంటే ఆయన యొక్క నడువడి బావులేదు, ప్రవర్తన బావులేదు. ప్రవర్తన బావులేని కొడుకుని ఒకడిని కని వీడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ కొడుకు వల్ల ఈ తండ్రి, తాత, ముత్తాత, ఆ పైవాళ్ళు అందరూ కింద పడిపోతారు. అందుకని శాస్త్రం అంది, నీకు ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా? ఇక మిగిలిన ప్రాణులకు ఈ అధికారం లేదు. మనుష్యుడు మాత్రం 7 కొడుకుల్ని కను అని చెప్పింది. అంటే ఏమండో ఈ మాటలు మీరు చెప్పారు కాబట్టి సరిపోయింది, కానీ బయట ప్రభుత్వం వింటే ఒప్పుకోదండో, ఇలా ఇప్పుడు ఎక్కడ అంగీకరిస్తారని మీరు అనుకోకండి. 7 కొడుకులు అంటే ఏం చెప్పిందో తెలుసా అండి? కూపస్తటాకముద్యానం మండపంచ ప్రపాతథా జలదానమన్నదానం అశ్వత్థారోపణం తథా పుత్రస్తేచి సంతానం సప్త వేదో విదో విదుః. 7 కొడుకుల్లో కూపం అంటే ఒక నుయ్యి తవ్వించాలి. తను వెళ్ళిపోవచ్చు, శరీరం వదిలిపెట్టేయచ్చు. ఒక మహాత్ముడు అటుగా వెళ్ళిపోతూ దాహం వేస్తోందనుకుని నీళ్లు తీసుకుని కాసి నీళ్లు తాగుతాడు. ఎవడు నుయ్యి తవ్వించాడో వాడి శరీరం వెళ్ళిపోవచ్చు, కానీ ఎంతమంది ఆ నీటిని తాగుతారో, ఆయన మహాత్ముడు కానివ్వండి ఎవరు కానివ్వండి, ఆయనకి దాహం వేసింది, నుయ్యి కనపడింది, నీళ్లు తాగాడు. ఆయన జీవుడు వెళ్ళిపోయినా ఈ జలదానం చేస్తున్నటువంటి పుణ్యం ఆయన ఖాతాలో పడుతూనే ఉంటుంది. కన్న కొడుకు తండ్రి పేరు చెప్పి ఏటి సూతకం ఉన్న ఏడాదిలో కూడా దానం చేస్తాడో ధర్మం చేస్తాడో తెలియదు, కానీ ఆ నుయ్యి మాత్రం కొడుకై అది పూడ్చిపెట్టబడేంత వరకు ఎవడు తవ్వించాడో వాడి పేరు మీద అందులో గొక్కడు నీళ్లు ఎవరు తాగినా ఆ జీవుడి ఖాతాలోకి పుణ్యం పడుతుంది. అందుకని నుయ్యి నీ కొడుకురా అంది శాస్త్రం. ఓ నుయ్యిని కూడా తవ్వించు. కడుపున పుట్టిన కొడుకు రేపు ఏం చేస్తాడో, నువ్వు ఒక అన్నదాన సత్రవుకి 2 ఎకరాలు రాసిస్తే, ఏమో వాడు మా నాన్న సంధిలో రాసిచ్చాడని రేపు కోర్టులో రిట్టేసి మళ్ళీ 2 ఎకరాలు గుచ్చేసుకోవచ్చు. అంతటి ప్రబుద్ధులైన కొడుకులు ఉన్నారు. కానీ నువ్వు తవ్వించిన నుయ్యి మాత్రం ఎప్పుడూ నీళ్ళు ఇస్తుంది. అందుకని నుయ్యిని ఒక కొడుకుని చేసుకో. తటాకం, ఒక చెరువు తవ్వించు. నూతి దగ్గర తోడుకు తాగగలిగిన ప్రాణులే దాహం తీర్చుకుంటారు. అదే ఒక తటాకం ఉంటే పశుపక్షాదులు కూడా అక్కడికి వచ్చి నీళ్లు తాగుతాయి. నోరు లేని ప్రాణులు నీరు తాగడానికి అవకాశం ఇచ్చిన వాడి అవుతావు. అక్కడికి వచ్చి స్నానం చేస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, అక్కడికి వచ్చి కూర్చుని పెద్దలు కాసి నీళ్లు తాగుతారు. అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక తటాకం తవ్వించు. ఆ తటాకం నీకు ఒక కొడుకు అయి ఉంటుంది. ఉద్యానం, ఒక పూల తోట నిర్మాణం చెయ్యి.
ఆ పూల తోటలో పువ్వులు, ఆ పూల తోటలో ఉన్న తులసి, ఆ పూల తోటలో ఉన్న మారేడు దళాలు తీసుకెళ్లి రోజు ఈశ్వరార్చన జరుగుతుంది. నీ శరీరం వెళ్ళిపోవచ్చు, కానీ ఈ చెట్లు మాత్రం అవి ఉన్నన్నాళ్ళు, అవి పూసినన్నాళ్ళు, కాసినన్నాళ్ళు ఎవరు తిన్నా ఎవరు తాగినా ఈశ్వరుడికి నైవేద్యమైన ఈ పుణ్యం నీ ఖాతాలో పడుతుంటుంది. కాబట్టి తప్పకుండా నీ జీవితంలో ఒక ఉద్యానవనాన్ని నిర్మించు. మండపంచ, ఒక దేవాలయంలోనో ఎక్కడ ఒక మంటప నిర్మాణం చెయ్యి. అర్ధమంటపమో లేకపోతే ఏదో ముఖమంటపమో ఏదో ఒక మంటపం కట్టించు. ఆ మంటపం కట్టిస్తే దానివల్ల ఒక ఉపయోగం ఉంటుంది. ఆ మంటపం ఎప్పుడూ కూడా ఈశ్వర కార్యనిర్వహణకు ఉపయుక్తమవుతుంది. ఇప్పుడు ఈ మంటపంలో ఇలా ఆచ్ఛాదన మంటపం కింద దీన్ని నిర్మించడానికి ఈ స్తంభాలకి ఒకప్పుడు విరాళం అడిగారు. నాకు జ్ఞాపకం లేదు కదా, అది ఎప్పుడో అడిగితే ఒకానొక స్టేజ్లో అనౌన్స్ చేయాల్సి వచ్చింది, దయచేసి ఇంక ఈ స్తంభాల కోసం డబ్బులు ఇవ్వడానికి ఎవరూ రావద్దు అని. కాకినాడ వారు అంత గౌరవనీయులు, వాళ్ళు నమ్మి అంత మర్యాదగా ప్రవర్తిస్తారు. వెంటనే ఈ స్తంభాలు వచ్చాయి. ఈ స్తంభాలు వచ్చాయి కాబట్టి ఒక ఆచ్ఛాదన వేసుకుంటున్నాం మనం. ఒక ఆచ్ఛాదన వేసుకుని ఇందులో కూర్చుని రామాయణం చెప్పుకున్నాం, భాగవతం చెప్పుకున్నాం, శివమహాపురాణం చెప్పుకున్నాం, ఇవాళ లలితా సహస్రం చెప్పుకుంటున్నాం. ఈ స్తంభం ఇచ్చిన వాడి ఖాతాలో ఏ ఫలితం వేస్తుంటారంటే, ఇంతమంది భక్తులు ఇక్కడికి వచ్చి కూర్చుని భగవత్ నామము వినడానికి, చెప్పుకోవడానికి కార్యక్రమం. మొన్న వెంకటాచల వైభవం చేశాం, ఇంత ఉత్సవం ఇక్కడ జరిగింది, శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క ఖాతాలో ఆ పుణ్యం అలా పడిపోతూనే ఉంటుంది. కాబట్టి ఒక మంటప నిర్మాణము తప్పకుండా చెయ్యి. జలదానం నీకుంది కాబట్టి చక్కగా ఒక చలివేంద్రం పెట్టు. మంచి ఎండాకాలంలో నీ ఇంటి ముందు కొంచెం ఇసుక వేసి 4 బాణలతో నీరు పెట్టి 2 గ్లాసులు పెట్టి వచ్చిపోయే వారికి అతను శ్రద్ధాభక్తులతో కాసిన నీళ్ళు ఇచ్చి తాగడానికి చల్లటి తీయటి నీరు పెట్టు. నీ జన్మ సౌభాగ్యం అవుతుంది. నువ్వు లేకపోవచ్చు, నువ్వు ఆఫీసులో ఉండొచ్చు, కానీ వీళ్ళు నీళ్లు తాగినంతసేపు బాటసారుల యొక్క దాహార్తి తీరడం నీ ఖాతాలో పడుతూ ఉంటుంది పుణ్యం. కాబట్టి ఒక చలివేంద్రాన్ని పెట్టు. అశ్వత్థారోపణం తథా, ఒక రావి చెట్టుని చక్కగా పెరగడానికి నాటి ఏర్పాటు చెయ్యి. ఒక పెద్ద రావి చెట్టు పెంచావు, ఆ రావి చెట్టుకి చూసినప్పుడల్లా మూలతో బ్రహ్మరూపాయ మధ్యత విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః, అదే పరబ్రహ్మమని చక్కగా దానికి ప్రదక్షిణలు చేస్తారు, నమస్కారం చేస్తారు, దీపం పెట్టుకుంటారు. ఇంతమంది ఇన్ని రకాలుగా వర్ధిల్లడానికి ఆ రావి చెట్టు అవకాశం ఇస్తుంది. నీ జన్మాంతరంలో ఒక్క రావి చెట్టుని పెంచి పెద్దది చేయి. కాబట్టి పుత్రశ్చేతి సంతానం, ఒక కొడుకుని కూడా బాహ్యంలో కొను, అప్పుడు పితృరుణం తీరుతుంది. 7 కొడుకులు ఉండాలి నీకు. ఈ 7 కొడుకులు ప్రతి వాళ్ళకి ఉండాలి. కనీసం 7 కొడుకులు లేకపోయినా పుట్టిన కొడుకుతో పాటు ఈ మిగిలిన 6 కొడుకుల్లో ఒక కొడుకుని ఏర్పాటు చేసుకో. వీడేం ఉద్ధరిస్తాడో తెలియదు కానీ వాడు మాత్రం ఉద్ధరించి తీరుతాడు, ఆ 6 కొడుకుల్లో కొడుకు. కాబట్టి 7 కొడుకులు ఉండాలనేటటువంటి స్పృహ కలగడం, కలిగి మీ విత్తాన్ని మీ యొక్క శక్తిని అలా ఏర్పాటు చేసుకుందామన్న తాపత్రయం, శాస్త్రవాక్యమును ప్రమాణముగా స్వీకరించి ప్రవర్తించగలిగినటువంటి మీ యొక్క ధృతికే అమ్మవారు కటాక్షించిన సౌభాగ్యమని పేరు. ఇవన్నీ ఎందుకండి ఇలాగే చెప్తారండి అన్నాడు అనుకోండి, వాడు సౌభాగ్యం ఉన్నవాడు కాడు, నా నోటితో ఎందుకనాలి, ఉన్నవాడు. కాబట్టి 7 కొడుకులు ఉండేటట్టుగా ఎప్పుడూ ప్రయత్నం చెయ్యి. జలబంధు నిపాతేన క్రమశ పూర్యతే ఘటః సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. సౌభాగ్యం అంటే ఏమిటంటే, భర్తగారు ఉన్నారు బతికి, భర్తగారు బతికుంటే ఎప్పుడూ బొట్టు పెట్టుకునే ఉండొచ్చు, ఎప్పుడూ బొట్టు పెట్టుకుంటారు. స్నానం చేసి రాగానే బొట్టు పెట్టేసుకుంటారు. ఆ బొట్టు ఎగుడొచ్చిందా దిగుడొచ్చిందా లేకపోతే పెద్దదొచ్చిందా చిన్నదొచ్చిందా ఇవి చూడరు, బొట్టు పెట్టుకున్నారంతే. బొట్టు పెట్టుకున్నారు, ఆవిడ సువాసిని, ఆవిడ బొట్టు పెట్టుకున్నారు, మహాలక్ష్మీ స్వరూపిణి, ఆవిడ బొట్టు పెట్టుకుంది, పార్వతీ స్వరూపిణి, జగదంబ, అంతే గౌరవం. పెద్దలు పెట్టేసుకున్నారండి, తక్కువ పెట్టుకున్నారండి, చిన్నది పెట్టుకున్నారండి, అదేం ఉండదు. మీరు ఎప్పుడైనా చూసుంటారు, అదేంటి శ్రావణ శుక్రవారం నాడు ఆడవాళ్ళు పేరంటాలకు వెళ్ళి వస్తుంటారు.
పేరంటానికి వెళ్ళొచ్చేసిన తర్వాత భార్య ముఖం వంక చూస్తే చిన్న బొట్టు పెట్టుకుని వెళ్ళిన దానికి ఇంత పెద్ద బొట్టుతో వస్తుంది. అంటే అది సౌభాగ్యం. ఇన్ని బొట్లు ఎప్పుడు పెట్టారు? ఆయన ఒక్కడుంటే పెట్టారు. ఆయన ఒక్కడుంటే ఇన్ని బొట్లు పెడుతూనే ఉండబడినట్టు ఎక్కడికెళ్ళినా బొట్టు పెట్టించుకుంటుంది, ఎక్కడికెళ్ళినా బొట్టు పెడుతుంది. ఈ అదృష్టం అంతా సౌభాగ్యం వల్ల వచ్చింది. ఆయన ఉండడం వల్ల ఇవన్నీ వచ్చాయి. అలా ప్రతి క్షణం నీవు ఈ అదృష్టాన్ని పొందుతూనే ఉన్నట్టు ఆయన ఉండడం వల్ల అమ్మవారి సౌభాగ్య కటాక్షం నీ ఎందుంటే ప్రతి క్షణం నీ కుండ నిండుతూ ఉంటుంది. ఈ కుండ వలన ఆ కుండ నిండుతూ ఉంటుంది. ఎలా నిండుతుందో తెలుసా? ఇదో ఘటం. ఈ ఘటము యొక్క నడువడి చేత ధర్మఘటం నిండుతూ ఉంటుంది. పక్కన తనని తాను ఉద్ధరించుకునే అమృత ఘటాన్ని నింపుకుంటాడు. ఎలా నింపుకుంటాడు? జలబిందు నిపాతేన క్రమశ పూర్యతే ఘట. ఒక పంపు కింద నీళ్లు చుక్క 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 పడుతున్నాయి. కానీ నీటి కోసం ఆర్తితో ఉన్నాడు. పొద్దున్న కుండ పెట్టి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న వచ్చాడు, కుండ నిండిపోయింది. చుక్క చుక్క పడుతోందని అసలు కుండ పెట్టకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, కుండ నిండుతుందా? నిండదు. కాబట్టి జలబిందు నిపాతేన, అసలు నువ్వు కొద్దో గొప్ప మొదలెట్టు, అసలు అనుష్ఠానం మొదలెట్టు. ఒక మంచి పని చేస్తాను, విన్నాను, నేను ఏదో ఒక మంచి పని మొదలెడతాను ఇవాళ నుంచి. ఒంట్లో ఓపిక ఉంది, ఈశ్వరార్చన చేస్తాను. ఒంట్లో ఓపిక ఉంది, ఈశ్వరుడికి ప్రదక్షిణం చేస్తాను. నా దగ్గర ఈ డబ్బు ఉంది, నేను పట్టుకెళ్ళి ఏదో దానం చేస్తాను. కొంత దానం చేస్తాను. నాకు వాక్కు ఉంది, నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతాను. నాకు వాక్కు ఉంది, నేను లలితా సహస్రం చదువుకుంటాను. పూనిక మొదలుపెట్టు. పూనికతో నువ్వు అసలు అనుష్ఠాన పర్యంతంలోకి రా. వస్తే సౌభాగ్యం. అదొక్కటి లేకపోతే సౌభాగ్యం లేనట్టు. అసలు ఆ భావన ఇక్కడ లేనప్పుడు ఈ సౌభాగ్యం ఏమిటండి? ఉన్నవి ఉన్నట్టు ఉంటాయేమో కానీ అవి సౌభాగ్యాలు ఏమవ్వయ్యా, అవి బరువులైపోతాయి అంతే. కాబట్టి ఇది సహేతు సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ. నీకున్నటువంటి విద్యయందు లోభగుణం లేకుండా 24 గంటల సమయం ఉంటే నువ్వు ఏది ఆశించకుండా, ఈశ్వరుడు నాకు కలగచేశాడు ఈ ఐశ్వర్యాన్ని, 4 మాటలు చదువుకోగలిగాను, 4 మాటలు చెప్పగలిగిన శక్తి కూడా నాకు తల్లి ఇచ్చింది. కాబట్టి ప్రతిరోజు 1-2 గంటలు నా తల్లిని సేవించుకుంటాను వాక్కులతో అని 2 గంటలు తల్లిని సేవించుకో. వాక్కులతో సేవించుకోవడానికి ప్రతిఫలం ఎందుకు నీకు? నీ ఇంట్లో నువ్వు పూజ చేసుకుంటే నీకు ఎవరూ పట్టుకొచ్చి 11 రూపాయలు ఇవ్వరుగా. నువ్వు ఈశ్వరుణ్ణి సేవించుకోవడానికి 2 గంటలు వాక్కులు చెప్పడానికి అన్ని వేళలా తాంబూలమే ఉండక్కర్లేదుగా. పుచ్చుకుంటే నేనేం విమర్శించట్లేదు, కానీ అన్ని వేళలా తాంబూలం ఉండాలని నియమనం లేదుగా. కాబట్టి నీకు ఏదుందో, అమ్మవారు నీకు ఏది ఇచ్చిందో దాన్ని ఈశ్వరార్పణం చెయ్యి. నీకు ఏదో ఒక విభూతి, నీకు పాట వచ్చు పాడు, నీకు భజన చేయడం వచ్చు భజన చెయ్యి, నీకు నాట్యం చేయడం వచ్చు నాట్యం చెయ్యి, నీకు ఒక తబలా వాయించడం వచ్చు తబలా వాయించు. నీకేమీ రాదు, వాళ్ళు ఇచ్చిన కుంకం ఇలాను శ్రీమాత్రే నమః అని అది కూడా నేను అన్నాను. ఇంకా నిన్నెవరేం చేయగలరు? నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరంటే నిన్ను బాగు చేయడం ఎవరి సాధ్యం కాదు. అంటే నరజన్మ ఉన్నా అది ఉపయోగపడదు. పవిత్రాత్ములై రావాలి. అందుకే ఇది నా అదృష్టం జీవితంలో. నా కుండ నిండుతోంది, అమృతఘటం నింపుకుంటున్నాను. అమృతఘటం నింపుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అన్ని వేళలా వస్తుందండి. మహాశివరాత్రి అసురసంధ్య వేళలో 1 కోటి కుంకుమార్చన ప్రతి సంవత్సరం పెడతారేంటి? అలా ఏం పెట్టరు. అలా అదృష్టం కలిసి వచ్చినప్పుడు వస్తుంది. అలా ఈశ్వరానుగ్రహం కలిసి వచ్చినప్పుడు దాన్ని వినియోగం చేసుకోవలసి ఉంటుంది. అలాగే విద్యలాగే ధనాన్ని ధర్మాన్ని ఎప్పుడూ పట్టుకుని ఉంటే కుండ నిండుతుంది, అమృతఘటం పూర్తవుతుంది. కాబట్టి దానివల్ల నువ్వు చక్కగా ఆనందాన్ని పొందుతావు. ఈ ఒక్క మాట వదిలేశాడు అనుకోండి, లోకంలో తనకి అన్వయం నడువడిలోకి తెచ్చుకోవడం, ప్రవర్తనలోకి తెచ్చుకోవడం విడిచిపెట్టేసి మిగిలినవి ఏమున్నాయో అవన్నీ లెక్క పెట్టుకుని దీనివల్ల నా దగ్గర చాలా ఉంది చాలా ఉంది చాలా ఉంది అని సంతోషపడిపోతున్నాడు అనుకోండి. ఎప్పుడూ నోట్ల కట్టలు చూసుకోవడం, ఎప్పుడూ లాకర్లోకి దగ్గరికి వెళ్ళి వడ్డానం చూసుకోవడం, బంగారం చూసుకోవడం, లేకపోతే ఇంట్లో ఉన్న పట్టుబట్టలు చూసుకోవడం, బీరువాలు చూసుకోవడం, దస్తావేజులు చూసుకోవడం, ఇదే అలవాటు అయింది అనుకోండి. ధర్మం ఒక్కటి వదిలిపెట్టేస్తే ఏమవుతుందని అడిగింది. శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? తేనెటీగ పోగేసినట్టు పోగేసి 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 తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత దాన్ని ఎప్పుడూ వినియోగించడం నువ్వు అలవాటు చేయలేదుగా. ధర్మం వదిలిపెట్టి తేవడం ఒకటే మప్పేవు దానికి. ఇప్పుడు అది ఏం చేస్తుంది?
కరెన్సీ అంటారు మన వాళ్ళు డబ్బుని. కరెన్సీ అంటే కరెంట్. కరెంట్ అంటే దట్ విచ్ ఫ్లోస్, కదిలితేనే ఉపయోగం. డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టేశారనుకోండి ఉపయోగం ఉంది. డబ్బు ఖర్చు పెడుతుండాలి, సంపాదిస్తుండాలి. కదులుతుంటేనే మీ జన్మకు ఉద్ధరణ. కానీ ఎప్పుడు ముక్కు కంపు వచ్చేట్టుగా నోట్ల కట్టలు దాచుకుంటే ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎంత గొప్ప మాట చెప్తున్నారో చూడండి. చత్వారో ధనదాయాదాహ ధర్మాగ్ని నృపతస్కరాహ తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుప్యంతి సోదరాహ. ధనానికిట తప్పకుండా నలుగురు అన్నగారులు ఉన్నారట. అందులో మొట్టమొదటి అన్నగారు ధర్మం, ఆ తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు. వాళ్ళు అంటే చిన్నన్నగారు, బుల్లన్నగారు, ఏదో చిట్టి అన్నగారు, ముగ్గురు. అగ్ని, రాజు, దొంగ. ధనం అనేటటువంటి తమ్ముణ్ణి మీ ఇంటికి తెచ్చి పెట్టుకున్నప్పుట ఈ పైన ఉన్న నలుగురు అన్నగారులలో పెద్దన్నగారి జోలికి మీరు వెడితే, తీసుకొచ్చినప్పుడు కానీ ఖర్చు పెట్టేటప్పుడు కానీ పెద్దన్నగారి పేరు మీరు తేకపోతే, అంటే ధర్మం ప్రసక్తి మీరు తేలేదనుకోండి, పెద్దన్నగారు శాంతంగా ఉంటాడు, ఆయన ఏమనడు. పోండి, ధర్మం వదిలేసి పట్టుకెళ్ళి సంపాదించుకు పెట్టుకున్నాడు రా అంటట. ధర్మానికి వాడ్డావు, ధర్మానికి ఉపయోగించాడు ఆ డబ్బు, అయినా ఏమనట్ట, వాడు అంతేరా, నన్ను పట్టించుకోడురా, సంపాదించినప్పుడు పట్టించుకోడు, ఖర్చు పెట్టినప్పుడు పట్టించుకోడు అంటట. కానీ ఆ ధర్మానికి ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఊరుకోరట. వాళ్ళు ముగ్గురు దీన్ని వెంటనే పట్టుకుపోతారట. ఎవరోట తెలుసా అండి ఆ ముగ్గురు? అగ్నిహోత్రుడు ఎప్పుడో రాజు, ఎప్పుడో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉందని రైడ్ చేసి ఆయన పట్టుకుపోతాడు. దొంగ చక్కగా సమయం చూసి ఆయన వచ్చి పట్టుకుపోతాడు. కాబట్టి ధర్మాన్ని ఒక్కదాన్ని వదిలితే ఈ ముగ్గురు తమ్ముళ్ళు ఎప్పుడో వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఏం చేశావు దాచిపెట్టి? తేనెటీగ ఏం చేసింది దాచిపెట్టి? ఎవరో ఒకడు పొగ పెట్టి తేనెటీగల్ని తరిమేసి తీసుకెళ్ళి పట్టు నలిపేశాడు. నీవు ఇలా పెట్టింది ఏదైనా ఉంటే ఆ మిగిలిన దాన్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ధర్మం గౌరవింపబడుతోంది కాబట్టి ఈ ముగ్గురు తమ్ముళ్ళు నీ జోలికి రారు. ఈ ముగ్గురు తమ్ముళ్ళు నీ జోలికి రాకుండా ఉండాలంటే పెద్దన్నగారిని గౌరవించడమే సౌభాగ్యం. ఈ సౌభాగ్యం నీకు అబ్బాలంటే, ఇటువంటి నడువడి కలగాలి అంటే అమ్మవారి అనుగ్రహాన్ని నువ్వు ఎప్పుడూ లోపల మననం చేస్తూ ఉండాలి. ఇది లేనటువంటిది, అసలు ఇటువంటి పట్టింపులేవీ లేకుండా అలా చెప్తారు కానండి, ఉట్టిది సంపాదించుకోవడం అంత మంచి పని లేదని అదే పనిగా సంపాదించుకోవడం, అదే పనిగా దాచుకోవడం చేసినటువంటి వాడికి ఆఖరికి ఒకనాడు తన బలమంతా తరిగిపోతుంది. ఇప్పుడు ఆ బలం మళ్ళీ రమ్మంటే రాదు. ఇంద్రియముల యొక్క పటుత్వం మళ్ళీ రమ్మంటే రాదు. ఇంత కష్టపడి సంపాదించి తెచ్చి పెట్టుకున్నటువంటి ఈ ఐశ్వర్యం రక్షించడానికి పనికి రాకుండా పోతుంది. నాకు సభలో వేదిక మీద కూర్చుని ఇంత పవిత్రమైన వేదిక మీద నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ ఎంతమంది ఎన్ని కుటుంబాలు నాకు తెలుసు. సంపాదించినప్పుడు వెర్రెక్కి సంపాదించి ధర్మం అనేటటువంటిది లేదు కాబట్టి అది దాని ఫలితాల్ని ఇవ్వడం మొదలు పెట్టేసిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖాలు అంత అసహ్యకరంగా చూస్తూ ఈ డబ్బు వాళ్ళనెవ్వరినీ కాపాడలేక వాళ్ళందరూ ఇంటికి ఆ స్థితిలో వచ్చేస్తే, పెళ్లి చేసిన పిల్ల 2 పిల్లలతో విధవయ్య ఇంటికి వచ్చేస్తే, ఇంట్లో ఉన్నటువంటి కోడలకి పిచ్చెక్కిపోతే, కొడుకు దురలవాట్ల పాలైపోయి తండ్రినే చెప్పెట్టి కొడుతూ ఉంటే, బ్యాంకులో ఉన్న కోట్లు ఇలా చేసేసాయిరా నా సంసారాన్నని బెంగ పెట్టుకుని అన్నం తిందామని కూర్చుంటే పిచ్చెక్కిన కోడలు వచ్చి పళ్ళెం విసిరేస్తే ఇల్లు శోకభూయిష్టం అయిపోయి ఉంటే ఎటువంటి స్థితిని పొందుతాడో అట తెలుసా అండి. నేను ఆ మాట అనడానికి నాకు మనస్సు రావట్లేదు, కానీ ఏమనుకుంటున్నావో, అమ్మవారు చెప్పిన మాటలు నీకు ఎందుకు శరీరం ఇవ్వబడిందో, ఎందుకు వాక్ ఇవ్వబడిందో నువ్వు గుర్తు పెట్టుకోనప్పుడు, అనుభవించినప్పుడు బాధపడిపోతావు. అనుభవంలోకి వచ్చినప్పుడు, కష్టమన్నది ఇచ్చినప్పుడు కూడా చేసిన పాపానికి ఎలా ఇస్తారో తెలుసా? అప్పటిది సౌభాగ్యం కాదు, దౌర్భాగ్యం అయి కూర్చుంటుంది. ఎలా వస్తుందో తెలుసా? క్రోశం తశిష్యవః స్రవచ్చ సదనం ధూమాయమానశిఖీ క్షారం వారిమలీయసం చ వసనం దీపశ్చ దీప్త్యాజడః శయ్యామత్కుణుని హవిష్యమశనం పంధాశ్చ పంకావిలః భార్యా చ ప్రియవాదినీతి సమ్మహత్వాపస్య చైతత్ఫలం. ఈశ్వరుడు చెప్పినటువంటి వాక్కుని అతిక్రమించి నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానని తిరిగిన వాడి బతుకు ఏమైపోతుందో తెలుసా?
ఏకకాలములో ఇలా అనుభవించవలసి వస్తుంది. ఆ మాటలు పక్కన పెట్టి కదా తిరిగావు, ఇవొక్కటి నాకు అక్కర్లేదని కదా తిరిగావు, తిరిగి ఇవన్నీ నన్ను రక్షిస్తాయని కదా తెచ్చిపెట్టావు. తెచ్చిపెట్టి శరీరం వదిలిపెట్టిన తరువాత ఆ ఫలితం మిగిలిన వాళ్ళు పంచుకొని సంతోషిస్తారు. ఆ తెచ్చిపెట్టినటువంటి పాప ఫలితం కట్టి కుడిపిన నాడు నువ్వెలా ఉంటావో తెలుసా అని అడిగింది శాస్త్రం. ఇంట్లో క్రోశం తస్సిశవ, ఎప్పుడు పిల్లల ఏడుపులు. స్రవచ్చ సదనం, వర్షంలోనేమో పైనుంచి ఇల్లు జల్లెడ కారిపోయినట్టు కారిపోతూ ఉంటుంది. ధూమాయమానసిఖి, ఏదైనా కనీసం పోని వండుకోవడానికి లేకపోతే పొయ్యి వెలిగించుకుందామంటే పొయ్యిలోంచి పొగ తప్ప మంట రాదు. అంటే పొడి కట్టె కూడా ఇంట్లో ఉండదు. క్షారం వారి మలీమసం చవసనం, పోన్లేరా కాసి నీళ్లు తాగుదామంటే ఆయన ఇంట్లో నూతి నీళ్లు ఒక్కటే ఉప్పగా ఉంటాయి. దీపస్య దీప్త్యా జడ, దీపం ఎప్పుడూ కొడి కట్టిపోతుంది, గాలి ఆగదు, ఇంట్లో పెట్టుకున్న దీపం ఆరిపోతూ ఉంటుంది. బట్ట దుర్గంధభూయిష్టమైన బట్ట తప్ప ఆ బట్టని ఏది పెట్టి ఉతికినా దానికి ఉన్న దుర్వాసన పోదు. అంత మలినమైన బట్టే కట్టుకుంటాడు జీవితంలో. శయ్యామత్కుని, తను తిన్నదేం లేదు, ఉన్న కొద్ది నెత్తురు తాగడానికి మంచం నిండా నల్లులే. హవిష్యమశనం, ఎప్పుడైనా తను తినడం అంటూ జరిగితే యజ్ఞంలో హవిస్సుకి రుచి ఎలా చూడరో అలా తినవలసి వస్తుంది అంతే. తప్పించి అమ్మయ్యా ఇవాళ ఇది తిన్నానని తృప్తిగా తినడానికి ఏమీ ఉండదు. పంధాశ్చ పంకావిలహ, ఎప్పుడైనా ఇంట్లోంచి బయటికి ఎడదామంటే ఆ ఇంటికి వచ్చి బిందెడు నీళ్లతో కాళ్ళు కడుక్కున్న ఆ బురద ఇహ వదలదు, అంత బురదలో జీవితం. భార్యాచాప్రియవాది నీతి, పోన్లే ఇవన్నీ లేకపోయినా అనుకూలవతి అయిన భార్య సేద తీరుతానంటే బతికొన్న నాళ్ళు తిడుతూ ఉండే భార్యే దొరుకుతుంది. ఇది నీవు అమ్మవారి వాక్కు వదిలిన ఫలితం అని చెప్పారు. సౌభాగ్యం ఎక్కడుంది అంటే, సంతోషం ఎక్కడుంది అంటే ఆవిడ వాక్కుని వినడంలో ఉంది. ఆ తల్లి చెప్పడం అంటే వేదం చెప్పడం అండి. వేదాన్ని గౌరవించడం, ఏ పని నువ్వు చెయ్యాలో, మనుష్యుడిగా ఎందుకు పుట్టావో అవి చెయ్యడం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం. అలా అక్కర్లేదు నేను దాచింది నన్ను రక్షిస్తుందని అనుకున్నావా, నీవు అనుకున్న ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? అది సౌభాగ్యం అవదప్పుడు. అప్పుడు ఎలా ఉంటుంది? శునఃపుచ్చమివ వ్యర్థం లుబ్ధిస్య పరిజీవనం గోపనేన హి గుహ్యస్య నచందం శనివారణే. కుక్కకో తోక ఉంటుంది, కానీ ఆ తోక ఆ కుక్క యొక్క మానాన్ని రక్షించడానికి పనికిరాదు, ఎందుకంటే ఇలా పైకి తిరిగి ఉంటుంది. పోని ఒంటి మీద వాళ్ళని ఈగలు తోలడానికి అసలు పనికిరాదు. కాబట్టి కుక్క తోక ఎంత గొప్పగా పనికొస్తుందో దాని మానం రక్షించడానికి పనికిరాదు, దాని ఒంటి మీద ఈగలు తోలడానికి పనికిరాదు. కుక్క తోక ఎంత పనికొస్తుందో అమ్మవారి యొక్క వాక్కుని వేదాన్ని విడిచిపెట్టి నిన్ను నువ్వు రక్షించుకోగలను అనుకుని నీ బలాన్ని విశృంఖలత్వం చేసి నువ్వు సంపాదించింది నీ నడువడి నిన్ను కుక్క తోక రక్షించినంత రక్షించగలవు. వేదాన్ని భగవంతుణ్ణి నమ్ముకున్నవాడో ఎక్కడికి వెళ్ళినా రక్షింపబడతాడు. ఈశ్వర కృప కాపాడుతుంది, అది సౌభాగ్యం. ఎక్కడికి వెళ్ళినా అయ్యో ఆవిడ ముత్తైదు అండి అంటారంతే. ఆవిడ ముత్తైదువా, ఆవిడ 30 రూపాయలు చీర కట్టుకుందా, మెళ్ళో బంగారం మంగళసూత్రం వేసుకుందా చూడరు. పసుపు తాడు నల్లపూసలు, కానీ ఆవిడ ఒక్క ముతక చీర కట్టుకునుంది. అయినా అమ్మ ముత్తైదువా, మీరు ఎదురొచ్చారు, రండి రండి సంతోషంగా పెడతారు. పొద్దున్నే శుక్రవారం బయటికి వెళ్ళేటప్పటికి ఆవిడ కనపడింది, అమ్మ రండి, ఇంట్లోకి పిలిచి 2 అరటిపళ్ళు చేతులు పెడతారు, తాంబూలం పెట్టి బొట్టు పెడతారు. ఇవన్నీ దేని వల్ల వచ్చాయి? ఆయన ఉండడం వల్ల వచ్చాయి. అమ్మవారి వాక్కు గుండెల్లో ఉంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సౌభాగ్యమే. అదొక్కటి వదిలేశావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దౌర్భాగ్యమే. వెంట పట్టుకుంటుంది సుమా, ఇది పట్టుకోవడం సౌభాగ్యం. కాబట్టి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఇది వదిలిపెట్టేసి ఈయన ఇలాగే అంటాడండి, ఇవన్నీ నాకెందుకండి, ఇవన్నీ అక్కర్లేదు, పనికి మాలిన మాటలు చాలా ఉంటాయి లోకంలో చెప్పేవాళ్ళవి. నీకు కావలసినంత మాంసం తినేయి, విష్ణు సహస్రం చదువుకోవడం ఎందుకు మానేయి, ఇలా చెప్పే ఉంటాయి. అవి చాలా సంతోషంగా ఉన్నాయని నెత్తి మీద పెట్టుకుంటే ఏమవుతావో తెలుసా నీ బతుకు? రత్నాకర కిం కురితే స్వరత్నై వింధ్యాచల కిం కరిభిక్కరోతి శ్రీఖండ ఖండై మలయాచల కిం పరోపకారాయ సతాం విభూతయః. సముద్రుడి దగ్గర అనేక రత్నాలు ఉన్నాయి, ఎవరికి పనికొచ్చాయి? ఎవరికన్నా ఇచ్చారా ఓ రత్నం?
ఎవ్వరికీ పనికిరాదు. ఉన్నాయని దరిద్రం ఉందని మీరు లోపలికి వెళ్ళడానికే ఉండదు, ఉన్న ప్రాణం పోతుంది. సముద్రుడి దగ్గర ఉన్న రత్నాలు ఎంత ఉపయోగమో పెట్టుకోని వాడి దగ్గర ఉన్నవి అంతే ఉపయోగం. లోపలికి వెడితే దాహం వేసిన వాడికి నీటి బొట్టు కూడా ఉండదు, ఉప్పు నీరు. అలాగే వింధ్యాచల కిం కరిభిక్కరోతి, వింధ్యాచలంలో చాలా ఏనుగులు ఉన్నాయి, మీకేమిటి ఉపయోగం? ఓ ఏనుగుని వింధ్యాచలం మీకు ఏమైనా ఇస్తుందా? ఇవ్వదు. శ్రీఖండఖండై మలయాచల కిం, మలయాచలంలో చాలా గంధపు చెట్లున్నాయి, మీకు ఇస్తుందా ఓ గంధపు చెక్క? ఇవ్వదు. ఏమిటి ఉపయోగం? దీని వలన పరోపకారాయ సతాం విభూతయ, ఉన్నవాడు గాడ ఐశ్వర్యవంతుడు, ఇలా పెట్టుకున్నవాడు ఐశ్వర్యవంతుడు. వాణ్ణి చూసి లోకం నమస్కారం చేస్తుంది, మహానుభావుడు రా ఆయన, ఇన్ని చేశాడు రా అంటుంది. కాబట్టి పెట్టినవాడెవడో వాడు ఉన్నవాడు, దాచుకున్నవాడెవడో వాడు పనికి మాలినవాడు. పైగా అమ్మవారు చెప్పిన మాటలు తల మీద పెట్టుకోవాలి కానీ వాటిని బుద్ధిలో పెట్టుకోవాలి కానీ పనికి మాలిన మాటలు తలలో పెట్టుకుంటే అవి నీ సౌభాగ్యకారకములు కావు, నీకు సౌభాగ్యము కలగడానికి అవకాశం ఉండదు. అది ఎలా ఉంటుందో తెలుసా? పనికి మాలిన మాటలు నెత్తి మీద పెట్టుకుని పనికి మాలిన మాటలు తుంగలో తొక్కడం అన్నది ఎలా ఉంటుంది అంటే, అబ్ధీరత్నమధో దత్తే దత్తే చ శిరసాతృణం అబ్ధేరేవ హి దోషోయం రత్నం రత్నం తృణం తృణం. ఓ గడ్డి పరకని అందులో వేస్తే సముద్రం తీసుకెళ్లి నెత్తి మీద పెట్టుకుంది, పైన రత్నాన్ని ఎక్కడికో తీసుకెళ్లి కింద పెట్టింది. కింద పెట్టినంత మాత్రాన రత్నం గౌరవం తగ్గిందా? నెత్తి మీద పెట్టుకుంటే సముద్రం నెత్తి మీద పెట్టుకుందని గడ్డి పరక గొప్పదయిందా? అది సముద్రమే కావచ్చండి, అది ఎంత సముద్రం అయితే మాత్రం సముద్రం కదండి, సముద్రం మీద గడ్డి పరక కదండి, అంటే సముద్రం నెత్తి మీద గడ్డి పరక నెట్టుకుంది కదండి, అందుకని సముద్రంలోంచి వచ్చిన గడ్డి పరకని గౌరవిస్తారేంటి? సముద్రం యొక్క బుద్ధిహీనత అంటారంతే. సముద్రం యొక్క బుద్ధిహీనత కాబట్టి అది గడ్డి పరకని నెత్తి మీద పెట్టుకుని రత్నాన్ని కాళ్ళ దగ్గర పెట్టుకుందండి, కింద పెట్టుకుంది. ఈ పనికి మాలిన బుద్ధి సముద్రుణ్ణి ఏం చేసిందో తెలుసా అండి? బట్టలకి ప్రాధాన్యత ఇచ్చి అసలు లోపల ఉన్న వస్తువుని చూడగలిగినటువంటి గొప్పతనాన్ని పక్కన పెట్టేటట్టు చేసింది అన్నారు చమత్కారంగా చెప్పే కవులు. అలా ఎక్కడ చేసిందండి సముద్రం అన్నారు. పీతాంబరం కట్టుకున్నాడని లక్ష్మిని ఇచ్చింది, దిగంబరుడు కదా అని విషం ఇచ్చిందండి అన్నారు. హలాహలం ఇచ్చింది కదండి పరమశివుడికి. అంటే ఎవరికి ఏం చెయ్యాలో, ఎక్కడ ఏమి ఇవ్వాలో, ఎవరు ఎటువంటి వారో గుర్తుపట్టలేని స్థితిని పొందుతావు అక్కర్లేనివి నెత్తి మీద ఎట్టుకుంటే. అది సముద్రమే కావచ్చు, పనికి మాలినవి నెత్తి మీద ఎట్టుకుంటే సముద్రమైనా తప్పే. కాబట్టి సముద్రం నెత్తి మీద ఎట్టుకుంది కదా అని చాలా గొప్పది పెట్టుకుంది అనరు, సముద్రం కాళ్ళ దగ్గర పెట్టుకుంది కదా అని చెప్పేసి అది పనికి మాలింది అనరు. సముద్రాన్ని ప్రమాణం చేసుకోరు. కాళ్ళ దగ్గర పెట్టినా రత్నమే, నెత్తి మీద పెట్టుకున్నా గడ్డి పరకే. పైగా నెత్తి మీద గడ్డి పరక పెట్టుకున్నావు, కాళ్ళ దగ్గర రత్నం పెట్టుకున్నావు, నువ్వు పనికి మాలిన వాడి అంటారు. అమ్మవారు, వేదము, ఉపనిషత్తులు, పెద్దలు, శాస్త్రములు ఏవి చెప్పాయో అవి తల మీద పెట్టుకోవడం నీ జన్మ సౌభాగ్యం. అవి తొంగలో తొక్కి కాళ్ళ దగ్గర పెట్టి పనికి మాలినవి నీ నెత్తి మీద పెట్టుకోవడం నీ జన్మ దౌర్భాగ్యం అయిపోతుందిరా. ఇది భక్త సౌభాగ్యదాయిని. ఎవరు భక్తులై అమ్మవారికి నమస్కారం చేస్తారో వాళ్ళకి ఏవి నెత్తి మీద పెట్టుకోవాలో ఆవిడ తెలియచేస్తుంది. వాడి బుద్ధిలో మార్పు వచ్చి ఇవి తల మీద పెట్టుకోవాలని పెట్టుకుంటాడు. ఇంట్లో రామాయణం ఉంటుంది, ఇంట్లో భాగవతం ఉంటుంది, ఇంట్లో చక్కగా ఓ ధావళి ఉంటుంది, ఇంట్లో ఓ ఆచమన పాత్ర ఉంటుంది, ఇంట్లో పరమాచార్య మూర్తి ఉంటుంది, ఇంట్లో శంకరాచార్యుల వారి మూర్తి ఉంటుంది. పనికి మాలినవన్నీ ఇంట్లో ఉండి ఇవి మాత్రం లేవంటే వాడు సముద్రుడితో సమానం. వాడు గడ్డి పరకలు నెత్తి మీద పెట్టుకుంటాడు, రత్నాలు పాదాల దగ్గర ఉంటుకుంటాడు, పనికి మాలిన వాడు రావాడని గుర్తు. అప్పుడు సముద్రం కదా అని ఏం గౌరవం ఉండదు. తప్పు చేసినా సముద్రమే. అది సముద్రం తప్పే కాదని మీరు అనగలరా? ఏమ్మా అనగలరా? అనలేరు కదా. అలా ఉంటుంది. కాబట్టి ఈ బుద్ధి మార్చుకోరా, నువ్వు ఇలా మారకపోతే చాలా ప్రమాదంలో పడిపోతావురా అని అమ్మవారు మధ్యలో చెప్పించాలనుకుంది అందరికీ. అప్పుడు ఆవిడ ఎంచుకున్న మార్గం ఏమిటో తెలిసాటండి? గృహస్థు యాచకుడి దగ్గరికి వెళ్ళి ఇవ్వడం కాకుండా యాచకుడు ఇంటి దగ్గరికి వచ్చే ఏర్పాటు చేసింది ఆవిడ. శాస్త్రంలో మర్యాద అంటే మీరే వెళ్ళి యాచకులు అందరూ ఎక్కడో కూర్చుంటారు, రావి చెట్టు కింద యాచకులు ఉంటారు, గృహస్థులు ఇవ్వాలని నియమం పెట్టలేదు. యాచకుడు గృహస్థు ఇంటి దగ్గరికి వెళ్ళి యాచించుకోండి అని పెట్టింది ఆవిడ. అందుకని యాచకుడు ఏం చేస్తున్నాడు? మీ ఇంటి దగ్గరికి వచ్చి అమ్మా భిక్షాందేహి అంటున్నాడు. భిక్షాందేహి అని ఇలా చెయ్యి చాపితే అమ్మవారు ఏం చెప్పిస్తున్నట్టోట తెలుసా అండి అందులో రహస్యం? ద్వారం ద్వారమటన్ భిక్షు శిక్ష్యత్యేవం నయాచతే అదత్వా మాదృశో మా భూ దత్వాత్వం త్వాదృశో భవః. అమ్మా నేను కిందటి జన్మలో ఇలాగే ఇంట్లో ఉండేవాణ్ణి, ఎవడైనా వచ్చి అమ్మా అనేటప్పటికి తలుపులు వేశానమ్మా, ఇప్పుడు ఈ జన్మలో ఇలా వచ్చి నించున్నాను.
మీరు కూడా అలా తలుపులు వేసుకోకండమ్మా, వచ్చే జన్మలో మీరు కూడా ఇలాగే ఇంట్లో ఉండి వచ్చిన వాడికి పెట్టాలనుకుంటే మీ ఇంట్లో ఉన్నది ఏదో ఒకటి తెచ్చి నా చేతిలో వెయ్యండి, నాలా అయిపోకండి యాచకుడి చేత పాఠం చెప్పించడానికి ఇంటింటికి యాచకుడిని పంపించటం అమ్మవారికి. కాబట్టి ఎంత గొప్ప మాటలు చెప్పారండి. అయితే ఇన్ని చెప్పినా, ఇన్ని చెప్పేవాడు ఉన్నా, వాడి పక్కనే కూర్చుంటున్నా, వాడితోనే ఉంటున్నా మార్పు రానివాడిగానే ఉంటాడు. ఎందుకుంటాడు అంటే వాడికి లోపల సారం లేదు, అసలు రసం లేదు, అసలు తెలుసుకుందామన్న జిజ్ఞాస లేదు. అది నరపశువు, నరజన్మలో ఉంది కానీ అది పశువు కాబట్టి అది పట్టుకోదు. అంటే అమ్మవారి అనుగ్రహమునకు నోచుకున్న జన్మ కాదా జన్మ. అది ఎలా ఉంటుందన్నారో తెలుసా అండి? మలయాచల సంసర్గాన్నవేణుశ్చందనాయతే అంతఃసార విహీనానాం రసక్కినోపజాయతే. ఒకే పర్వత శిఖరం మీద గంధపు చెట్టు ఉంది, పక్కన వెదురు చెట్టు ఉంది. వెదురు చెట్టు ఆకులు గంధపు చెట్టు ఆకులను ఒరుసుకుంటున్నాయి. గంధపు చెట్టు అవి ఒరుసుకున్నాయని ఈ కర్రకి ఎప్పుడైనా గంధం చెట్టు యొక్క సువాసన వస్తుందా? గంధం చెట్టు సువాసన ఎప్పటికీ వెదురు చెట్టుకి రాదు. వెదురు కర్రే, గంధం కర్రే. జన్మతః అదంతే, ఇది ఇంతే. పక్కనే కూర్చున్నా, అక్కడే ఉంటున్నా, ఆయనతో తిరుగుతున్నా, ఆయనతో మాట్లాడుతున్నా, ఆయనతో జీవితం అంతా గడుపుతున్నా, కొంతమందికి ఆయన వలన ఉపయోగమును పొందలేని స్థితి ఉండవచ్చు. ఎందుకు ఉండవచ్చు? తాను వెదురుగానే ఉండడానికి ఇష్టపడుతోంది. అది అంటే మార్పు తెచ్చుకుందామన్న జిజ్ఞాస మీకు లేనంతసేపు ఎన్ని శాస్త్రములున్నా, ఎంతమంది యాచకులున్నా, ఎంతమంది గురువులున్నా, ఎన్ని పురాణములున్నా, ఎన్ని శ్లోకాలున్నా, ఎన్ని చెప్పినా మస్తిష్కమునకెక్కదు. ఈ ఎక్కనంతసేపు ఉపయోగం ఉండదు కదా. ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? అటువంటి వాణ్ణి తీసుకొచ్చి మీరు అదే పనిగా పక్కన కూర్చోబెట్టుకున్నారనుకోండి, ఆ వినయం రావట్లేదు, ఆ మార్పు రావట్లేదు. సరికదా, ఆయన ఎందుకు వస్తాడు మీ పక్కకి అంటే, మీరనుకుంటున్నారు చాలా భక్తితో కూర్చుంటున్నాడు మీ పక్కనని మీరు అనుకుంటున్నారు. ఈ పక్కన కూర్చోవడం మార్పు లేకుండా పక్కన కూర్చున్న వాడి పట్ల ఉపేక్ష వహిస్తే, తాను చాలా భక్తితో ఉన్నటువంటి వాడు, చాలా కష్టపడి ఈశ్వరుడి దగ్గరికి ప్రస్థానం చేస్తున్నవాడు, ఈశ్వరుణ్ణి చేరుకోవాలన్న తాపత్రయంలో ఉన్నవాడు, ఈశ్వరుడి మీద భక్తి లేకుండా వేళంబరం కోసం మాత్రమే తిరిగేటటువంటి వాళ్ళకి పెద్ద పీటలు వేసేస్తే, అలాంటి వాళ్ళకి మించిన మర్యాదనిచ్చి దగ్గర కూర్చోపెట్టుకుంటే మారుతారేమోనని మీరు ఇచ్చిన అవకాశం వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదని మీకు స్పష్టంగా తెలిసిపోయాక కూడా మీరు వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకుంటే ప్రమాదం ఎవరికి వస్తుందో తెలుసా? వాళ్ళకి కాదు, మీకే వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్పారంటే, గోమూత్రమాత్రేణ పయో వినష్టం తక్రస్య గోమూత్రశతేన కిం వా అత్యల్ప పాపైర్విపదశుచీనాం పాపాత్మనాం పాపశతేన కిం వా. ఆవు యొక్క పాలు పడడానికి ఉన్నటువంటి పొదుగుకి చాలా దగ్గరలోంచే మూత్రం కూడా పడుతుంది. ఆవు వెనక రెండు కాళ్ళ దగ్గర పితుకులలోంచి పాలు ఎక్కడ పడతాయో దానికి చాలా దగ్గరలోంచి ఆవు మూత్రస్థానంలోంచి మూత్రం కూడా పడుతుంది. ఆవు శరీరంలోంచే వస్తోంది కదా అని చెప్పి పక్కనే పడుతోంది కదా అని పాలు పిండుతున్నవాడు పాలని కొంచెం ఆమరపాటుగా ఉంటే కాస్త మూత్రం అందులో పడింది అనుకోండి, ఆ పాలు విరిగిపోతాయి. పక్కనే ఉన్నది మూత్రమని తెలిసి కూడా గోమూత్రమే కదా, గోవులోంచి వస్తోంది కదా, అది ఏమి చెయ్యదనుకుని నువ్వు పక్కకి రానిచ్చావో పాలు విరిగిపోయాయి. ఒకవేళ అది మజ్జిగ అయ్యుంటే పక్కనున్నది, అంత మూత్రం అందులో పడినా పలసనవుతుంది కానీ మజ్జిగ విరగదు. దుష్టుణ్ణి కానీ పక్కన కూర్చోబెట్టుకుని వాడు మారకపోగా వాడికి అది వేళంబరం కింద స్వీకరించడం వాడికి అలవాటైతే, వాడు దాన్ని తనదైన కోణంలో మాత్రమే చూడడం అలవాటు చేసుకుని దాన్ని కూడా ఆధ్యాత్మిక సభల్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆధ్యాత్మికంగా ఉండవలసినటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని కూడా వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడం అలవాటైపోయినటువంటి వాణ్ణి పోన్లేని ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కాకుండా నువ్వు ఉపేక్ష వహిస్తే
వాడిది బానే ఉందనుకుని వ్యక్తిగత ప్రయోజనానికి నీ అనుబంధాన్ని వాడుకోవడం వాడు అలవాటు చేసేసుకుంటే అటువంటి వాడిని పక్కన కూర్చోపెట్టుకుంటే మూత్రం పడ్డ పాలు విరిగిపోయినట్టు నువ్వు పాడైపోతావు. ఆఖరికి నీ స్వరూపం నాశనం అయిపోతుంది, నీకు అపకీర్తి వచ్చేస్తుంది. అది మజ్జిగ పలసపడుతుంది. దుర్జనుడికి ఏముందండి, ఇక్కడ అయిపోయింది ఇంకో చోటు పోతాడు వాడు. వాడి ప్రవృత్తిలో మార్పు ఉండదు, వాడు ఇక్కడ వదిలేస్తాడు ఇంకొన్ని పట్టుకుంటాడు. కానీ ఒక్కసారి విరిగిపోయింది అనుకోండి పాలకుండలో పాలు విరిగిపోయాయి అనుకోండి, ఇంకా పాల స్వరూపం పోయినట్టు. అవి ఎందుకు పనికిరావు. విరిగిపోయిన పాలతో చేసిన పదార్థం ఏదైనా తింటే మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి, అంత మహాపాపం. కాబట్టి ఉత్తర క్షణం దాన్ని బయట పోసేయవలసిందే పాలు విరిగితే. అంటే అసలు ఉపనయనము చేసుకున్న బ్రహ్మచారి వాసన కూడా చూడడు. విరిగిన పాలు ఇంట్లో ఉన్నాయంటే ఉత్తర క్షణం బయట పోసేయాలి, అసలు ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. మజ్జిగో అది అలాగే ఉంది, మూత్రం పడ్డా కూడాను. ఇంకో కాసి నీళ్ళు వేసుకొని కాస్త కరివేపాకు వేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని కలిపేసుకొని తాగేస్తారు. పాలేమయ్యాయి, బయట పోసేశారు. నీలోంచి రావలసినది ఆ వస్తువు, కానీ అటువంటి వస్తువుని నీ పక్కన పెట్టుకున్నందుకు నువ్వు పాడైపోయావు. కాబట్టి దుష్టులను దగ్గరకు చేర్చకో. వాడికి ఎలా ఉంటుందో తెలుసా? పరమదుష్టుడైనటువంటి వాడికి ఎందుకు పనికొస్తుంది ఆధ్యాత్మిక సభ, గురువులతోడి సంగము వాడికి ఎందుకు పనికొస్తుంది అంటే తన ఉన్నతి కొరకు వాడుకోడు, కేవలం వ్యక్తిగత ప్రయోజనముల మీదే దృష్టి పెట్టుకుని ఎప్పుడు వాడడం మొదలు పెడతాడు. అది 4 సార్లు 5 సార్లు నువ్వు ఉపేక్ష వహించచ్చు. ఇహ తొండ ముదిరి మోసర వెళ్ళవుతోంది నువ్వు గుర్తించగానే దూరం పెట్టేయాలంతే, లేకపోతే పాలు విరిగిపోతాయండి. ఇది ఎలా ఉంటుందో తెలుసా చమత్కారం? ఆధ్యాత్మిక జీవనంలో కష్టపడేవాడు ఒకడు, ఆయన పేరు పాడైపోగా బాగుపడేవాడు ఒకడు. చాలా చిత్రంగా ఉంటారండి. అసలు ఆయనకి ఏ పాపం తెలియదు, ఆయన పేరు చెప్పుకుని కొంతమంది బతికేయడం మొదలు పెడతారు. అలాంటి వాళ్ళని దూరంగా పెట్టవలసి ఉంటుంది. అది ఎలా ఉంటుంది దానికి ఒక ఉపమానం చెప్తున్నారు. ఇది సౌభాగ్యం అంటేనండి. వైక్లభ్యం వచ్చినప్పుడు తట్టుకుని జాగ్రత్తగా వాళ్ళని దూరం చేసుకుని నువ్వు నిలబడాలి, అంతేగాని అంటకాగిపోయే ప్రయత్నం చేస్తే గోమూత్రం పాలల్లో పడిపోతుంది. వదిలిపెట్టేయాలంతే, నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టాలి. కష్టావేదవ్యధా కష్టో నిత్యముద్వహన క్లమః శ్రవణానామలంకారః కపోలస్యతు కుండలం. చూడండి ఎంత విచిత్రం అంటే, చెవిని కుడతారు. చెవిని కుట్టడం అంటే చెవికి కన్నం పెడతారు. బాధ ఎవరిది? చెవిదే. చెవికి కన్నం పెడితే ఎవరు బాధపడతారండి? చెవే బాధపడుతుంది. చెవికి కన్నం పెడితే నెత్తురు ఎందులోంచి వస్తుంది? చెవిలోంచే వస్తుంది. ఇప్పుడు ఇంత కన్నం పడిన తర్వాత కన్నం మళ్ళీ మూసుకుపోకుండా ఓ పుల్ల పెట్టేస్తారు. పుల్ల పెట్టేస్తే అది చుట్టూ ఊరుకుని ఆ కన్నం అలా ఉండిపోతుంది. ఇప్పుడు వికారం ఎవరు పొందింది? చెవి పొందింది. కన్నం లేకుండా ఈశ్వరుడు ఇస్తే దానికి కన్నం పెట్టారు. ఇప్పుడు ఈ కన్నం పెట్టిన తర్వాత దీనికి ఓ బరువు పెట్టారు, దీనికి తీసుకొచ్చి ఓ దుద్దు పెట్టారు. ఇప్పుడు ఈ దుద్దు పెట్టిన తర్వాత బరువు ఎవరు మోస్తున్నారు? మొయ్యవలసిన అవసరం లేని చెవు బరువు ఎవరు మోస్తున్నారు? చెవి మోస్తోంది. ఈ కష్టం, కుట్టబడ్డం, కన్నం పడ్డం, మొయ్యడం చెవిది. చాలా అందంగా కనపడేది ఏది? పక్కనున్న బొగ్గ. పనికి మాలిన వాడిని తీసుకొచ్చి నువ్వు పక్కనెట్టుకుంటే వాడు నిన్ను వాడుకుని అలా వృద్ధిలోకి వస్తున్నాడు అనుకుని వృద్ధిలోకి వస్తాడు, నువ్వు ఇలా పాడైపోతావు. కాబట్టి వాడిని పక్కన పెట్టుకోకు. అలాంటి వాడిని నిర్దాక్షిణ్యంగా వదిలేయి, వాడిని దగ్గరికి చేరనివ్వకో. వాడు ఆధ్యాత్మిక జీవనాన్ని వ్యక్తిగత ప్రయోజనానికి వాడుకునే లక్షణం ఉన్నవాడని నీకు అర్థమైంది, వాడిని దగ్గరికి రానివ్వకు. నిన్ను ఆధ్యాత్మిక జీవనంలో ఇంకో 2 మెట్లెక్కించడానికి తనదైన సాయం ఆయన చేస్తాడు. ఇప్పుడు నీ అనుష్ఠానంలో కూడా నువ్వు ఆయన గురించి ప్రార్థన చేయి, ఆయన అడగక్కర్లేదు. నువ్వు ఒక మంచి పని చేయడానికి, నువ్వు ఒక పుణ్యకార్యం చేయడానికి నువ్వు అడగకపోయినా ఆయన ఉపకారం చేసి నిన్ను ప్రోత్సాహపరుస్తుంటాడు. నీ నుంచి ఆయన కోరుకున్న ప్రతిఫలం లేదు, ప్రతిఫలం లేకుండా నిన్ను ప్రోత్సహిస్తాడు. నువ్వు ఆయన అడగకపోయినా ఆయన కుటుంబం కోసం, ఆయన కోసం నువ్వు ప్రార్థన చెయ్యాలి. కాదు, ఆయన అశ్వమేధయాగం చేస్తే ఎంత ఫలితమో అంత పుణ్యం ఆయన ఖాతాలో పడిపోతుంటుంది. ఎందుకని? ఒక వ్యక్తి ఆధ్యాత్మ జీవనంలో నడవడానికి ప్రోత్సాహం చేశాడు. ఆయన ఏ పుణ్యము స్వయంగా చేయకపోవచ్చు, ఈ పుణ్యం ఆయన్ని కాపాడేస్తుంటుంది, ఆయన కుటుంబాన్ని కాపాడేస్తుంటుంది. కాబట్టి అలా రక్షించడం, ప్రోత్సహించడం ఎంత గొప్పదో, ఆ ప్రస్థానం చేసే వాళ్ళ కాళ్ళు పట్టుకు లాగడం, అలాంటి వాళ్ళని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం అంతటి మహాదోషం. ఇది నువ్వు గమనించుకుని నిన్ను ప్రోత్సహించే వారి గురించి ప్రార్థన చెయ్యడం,
నిన్ను లాగేయాలనుకున్న వాళ్ళని విడిచిపెట్టడం నీకు చేతనై ఉండాలి. అలా చేతనై ఉండడం సౌభాగ్యం, లేకపోతే ప్రమాదం కదండి. ఇన్ని రకాలుగా అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రచోదనం అయితే మీరు మెట్లెక్కుతుంటారు. పర్వతం శిఖరం మీదకి ఒక రాతిని చేర్చడానికి చాలా ప్రయత్నం చేయాలి, కిందకు దొల్లించేయడానికి ఏమక్కర్లేదు, తోసి వదిలేస్తే చాలు. ఎక్కడానికి చాలా కష్టం, 10 మంది ఉండాలి. 10 మంది తోస్తేనే రాయి శిఖరం మీదకి ఎక్కుతుంది. తనంత తాను ఒక్కడు తోస్తే రాయి ఎక్కదు. శిఖరం మీదకి రాయి ఎక్కిందంటే, ఒక విగ్రహం ప్రతిష్ఠ అయిందంటే మలిచిన వాళ్ళు, ప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి తనంత తానుగా ఈశ్వరుణ్ణి చేరుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు ఇటువంటి రోజుల్లో. కాబట్టి ఎవరితో కూడాలో వారితో కూడడం, ఎవరికి దూరం అవ్వాలో వారికి దూరంగా ఉంటూ ఉండడం నీకు రావాలి. అదే సౌభాగ్యము. కాబట్టి నేను ఎన్నని చెప్పగలను. కాబట్టి భక్త సౌభాగ్యదాయిని, ఇది మీరు అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోకుండా, ఈ విషయాన్ని మీరు తెలుసుకోకుండా కేవలము భక్త సౌభాగ్యదాయిని అంటే ఆవిడ మీకు సౌభాగ్యం ఇస్తూ ఉంటుంది అని మాత్రమే అర్థం చేసుకున్నారనుకోండి, దాని వలన అంత ప్రయోజనం ఏమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవట్లేదు. కాదు, భక్త సౌభాగ్యదాయిని అన్న మాట గురించి ఒక మహాద్భుతమైనటువంటి విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేస్తాను. ఇది ఎంత గొప్పదన్నారంటే శాస్త్రంలో, ఇది విన్న వాళ్ళకి దుర్గా కటాక్షం కలుగుతుంది అని ప్రమాణం. పూర్వకాలంలో అయోధ్య నగరాన్ని పరిపాలిస్తుండేవాడు ధ్రువసంధి అనబడేటటువంటి రాజు. ఆ రాజుగారికి 2 భార్యలు. పెద్ద భార్య పేరు మనోరమ, రెండో భార్య పేరు లీలావతి. 2 భార్యలు భర్త గారు ఉన్నారు కాబట్టి అనుకూలంగా ఉన్నారు, సంతోషంగా కాలం గడిచిపోతోంది. 2 గర్భం ధరించారు. 2కి చెరుకో కొడుకు పుట్టారు. పెద్దావిడ మనోరమకి పుట్టినటువంటి కొడుకు పేరు సుదర్శనుడు. లీలావతి రెండో భార్యకు పుట్టినటువంటి కొడుకు పేరు శత్రుజిత్. శత్రుజిత్ మాటకారి, చమత్కారి, సమర్థుడు, 10 మందిని కలుపుకోగలిగినవాడు. పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి సుదర్శనుడు మాటకారి కాడు, పరమ నిజాయితీపరుడు, వినయం కలిగినవాడు, భక్తి కలిగినవాడు. పెద్ద భార్య పెద్ద కుమారుడికి పట్టాభిషేకం జరుగుతుంది కనుక లోకంలో సంతోషంగా ఉన్నారు, రోజులు గడిచిపోతున్నాయి. ఒకానొక నాడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసేటటువంటి తండ్రి అయినటువంటి ధ్రువసంధి వేటాడడానికి వెళ్ళాడు. ఒక వెదురు పొదలో దాక్కుని ఉన్నటువంటి సింహం మీదకి బాణాలు వేశాడు. ఆ సింహం ఒక్కసారి కుప్పించి లంఘించి రాజు మీద పడింది. పడి పంజా దెబ్బ ఆయన వక్షస్థలం మీద కొట్టింది. రాజు కూడా తన వరలో ఉన్న బాకు తీసి దాని యొక్క గుండెల్లోకి గుచ్చాడు. ఏకకాలంలో సింహము చచ్చిపోయింది, రాజు చచ్చిపోయాడు. రాజు బతికున్నంత కాలం ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఈ వార్త రాజధానికి చేరింది. రాజధానికి చేరగానే చాలా దూరదృష్టితో సైన్యాల్ని తీసుకుని 2 వచ్చారు. వాళ్ళు వచ్చింది కేవలం పరామర్శకు వచ్చిన వాళ్ళు కారు. పెద్ద భార్య యొక్క కుమారుడైనటువంటి వాడు సుదర్శనుడు, పెద్ద భార్య యొక్క తండ్రి గారైనటువంటి వాడు శూరసేనుడు, ఆయన వచ్చాడు. రెండో భార్య యొక్క తండ్రి యుధాజిత్, ఆయన వచ్చాడు. వచ్చేటప్పుడు 2 సైన్యాన్ని తీసుకుని వచ్చారు. ఎందుకు రావాలి అంటే, అల్లుడు మరణించాడు, వాళ్ళ బాధ అది కాదు. ఇప్పుడు పెద్ద భార్య యొక్క పెద్ద కొడుకు కనుక నా మనవడికే రాజ్యాభిషేకం చేయించాలి అని ఆయన వచ్చాడు, ఆ తాతగారు. వీణ్ణి ఎల్లాగోలా పక్కన పెట్టించి నా మనవడికి పట్టాభిషేకం చేయించాలని యుధాజిత్ వచ్చాడు. సుదర్శనుడికి అంత శక్తి లేదు, 10 మందితో కలవలేడు, 10 మందిని కలుపుకోలేడు. నా మనవడు చాలా శక్తి కలిగిన వాడు, యుద్ధం చెయ్యగలిగిన వాడు, పరాక్రమం ఉన్నవాడు, 10 మందిని కలుపుకోగలిగిన వాడు. శక్తికి గొప్పతనం కానీ కేవలము పుట్టుక అర్హత ఎలా అవుతుంది? నా మనవడికి పట్టాభిషేకం చేయమని యుధాజిత్ అన్నాడు. అదెలా కుదురుతుంది? దుర్మార్గుడు కాడు, దుష్టగుణాలు లేవు, మంచివాడు. ఆయనకున్నంత సమర్థత లేకపోవచ్చు కానీ పెద్ద కొడుకు కాబట్టి నా కూతురు యొక్క కుమారుడికే రాజ్యాభిషేకం జరగాలని శూరసేనుడు వాదించాడు. యుధాజిత్ అన్నాడు, కొంతమంది పెద్ద కుమారుడి వైపుకే మొగ్గు చూపడం గమనించి నేను ఈ పట్టాభిషేకం జరగనివ్వను, యుద్ధభూమిలో కలుసుకుందామని. ఇంకా అల్లుడు మరణించి 11 రోజులు అవ్వలేదు, వీళ్ళిద్దరూ యుద్ధం మొదలెట్టారు. జయాపజయములు విధి నిర్ణీతములు. లోపలేమో బిక్కుబిక్కుమంటూ మనోరమ, లీలావతి కాలక్షేపం చేస్తున్నారు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఎవరి కొడుకు రాజు అవుతాడో 2లో ఎవరికీ తెలియదు. అందుకని వాళ్ళిద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి సానుభూతి ఉంది. 2 భార్యలుగా బతికాం, 2 కలిసిమెలిసి ఉన్నాం, 2 పక్కన కూర్చున్నాం.
కానీ ఇవాళ పరిస్థితి ఇలా దాపురించిందని వాళ్ళు అదుపు చేయలేని స్థితి. యుద్ధం జరిగిపోయింది. పెద్ద భార్య అయిన మనోరమ తండ్రి శూరసేనుడు మరణించాడు. రెండవ భార్య అయినటువంటి లీలావతి తండ్రి యుధాజిత్తు గెలిచాడు. ఈ వార్త అంతఃపురానికి వెళ్ళింది. ఆవిడ బాగా ఆలోచించి మనోరమ చాలా గొప్ప మాట ఒకటి అందండి. అభక్ష్య భక్షణం లోభ అగమ్య గమనం తథా కిలాతే కరు తృష్ణార్తో ధర్మత్యాగం తథా పునః అంది. ఒక్కసారి ధర్మాన్ని విడిచిపెట్టేయడం అనేటటువంటిది మొదలు పెట్టేస్తే తినకూడనివి తినేయచ్చు, చేయకూడనివి చేసేయచ్చు అంది. అభక్ష్య భక్షణం లోభ అగమ్య గమనం తథా కరోతి కిల తృష్ణార్తో ధర్మత్యాగం తథా పునః. కాబట్టి ఆయన రాజ్యం కోసమే వచ్చాడు, కాబట్టే నా తండ్రిని చంపేశాడు. నా కొడుక్కే పట్టాభిషేకం అవ్వాలి, కానీ జరగనివ్వనన్నాడు. కాబట్టి ఇప్పుడు అక్కడతో ఆగడు, నన్ను చంపేస్తాడు, నా కొడుకుని చంపేస్తాడు, శత్రుశేషం మిగలకూడదని అని లీలావతి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సవతి కాదు రాజమాత, బలం ఆవిడకుంది, నేను ఇలా చెప్పక తప్పదు అని ఆవిడ వెళ్ళి నా తండ్రి యొక్క పార్థివ శరీరాన్ని చూసొస్తాను యుద్ధభూమిలో, ఒక్కసారి వెడుతున్నానని చెప్పింది. ఆవిడ దగ్గర అంతఃపురంలో పరిచారికులుగా నపుంసకులు ఉంటారు. ఒక నపుంసకుణ్ణి పిలిచి వేషం మార్చి కాశీనగరంలో సుబాహుడనేటటువంటి ఒక రాజు నాకు తెలుసున్నవాడే, అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి ఆ నపుంసకుడు చెప్తే ఈవిడ తన కుమారుణ్ణి తీసుకుని యుద్ధభూమికి వెళ్ళి తండ్రికి అంత్యేష్టి సంస్కారం చేయించి అక్కడి నుంచే బయలుదేరి కాశీరాజ్యానికి వెళ్ళిపోతోంది. గంగానది దాకా వెళ్ళేటప్పటికి దొంగలు మీద పడి ఆవిడ తెచ్చుకున్నవన్నీ కూడా దోచేసుకున్నారు. ఇప్పుడు ఎంత దరిద్రం వచ్చిందంటే ఆవిడ బిడ్డ ఈ నపుంసకుడు తప్ప ఎవరూ లేరు. ఆవిడ అలాగే గంగా తీరంలో ఉన్న భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళింది. ఆయన ఆడావిడ వచ్చిందని చూసి ఎవరు మీరని అడిగాడు. ఆవిడంది ఆత్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధికముదాహృతం భయత్రస్త దీనస్య విశేష ఫలదం స్మృతం అంది. అయ్యా మీకు తెలియని ధర్మం కాదు, 100 యజ్ఞములు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం ఆర్తితో ఉన్న వాళ్ళని రక్షిస్తే వస్తుంది. అందున భయత్రస్త దీనస్య, భయంతో ఉన్నాం, దీనులుగా ఉన్నాం, మమ్మల్ని రక్షించండి అంది. ఏమిటి మీకు భయం, ఎందుచేత దైన్యం ఉంది అని అడిగాడు ఆయన. ఆవిడంది మొత్తం కథ అంతా చెప్పింది. ఆయన అన్నాడు మీకేం బెంగలేదు, నా ఆశ్రమంలో ఉండండి అన్నాడు. అక్కడ ఉంటున్నారు వాళ్ళందరూ, చక్కగా ఆశ్రమంలో జీవనం గడుపుతున్నారు. చారులను పంపించి వెతికిస్తున్నాడు ఎక్కడ ఉన్నారు వీళ్ళిద్దరూ తల్లి కొడుకు అని. అక్కడ ఒక చిత్రమైన సంఘటన జరిగింది. ఈ నపుంసకుణ్ణి క్లీబా అంటారు. ఒకానొక నాడు ఆ ముని ఆశ్రమంలో ఉండేటటువంటి ఒక పిల్లవాడు ఈ నపుంసకుణ్ణి పిలవవలసి వచ్చింది. అవమానించాలని కాదు, ఆయన మామూలుగా పిలవడంలో క్లీబా అని పిలిచాడు. ఆయన వెంటనే పలికాడు, ఏం కావాలి అని అడిగాడు. నిన్ను ఋషి పిలుస్తున్నారు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈ రాజకుమారుడైనటువంటి సుదర్శనుడు ఈ పిలుపు విన్నాడు, క్లీబా అన్న పిలుపు. ఇదేదో భలే ఉందిరా, క్లీబా క్లీబా అన్న అక్షరం భలే ఉందని క్లీ పక్కన సున్న పెట్టాడు, క్లీం అయింది. అదేదో సరదాగా ఉందని క్లీం 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 అంటుండేవాడు. పడుకున్నా లేచినా తిరుగుతున్నా ఏం చేస్తున్నా అక్షరం అంటుండేవాడు. తెలియదు ఆ అక్షరం బీజాక్షరం అని. దాన్ని అదే పనిగా పలకడం మొదలెట్టాడు. అది కొన్ని కోట్ల పర్యాయములు అయిపోయింది. అక్కడ కాశీరాజు సుబాహుని యొక్క కుమార్తె శశికళ అని ఉంది. ఆమె నిద్రపోతుంటే ఆమె కలలోకి అమ్మవారు ఒకసారి స్వప్నంలో సాక్షాత్కరించి, నీకు యోగ్యుడైన భర్తని నేను నిర్ణయించాను, నీ సౌభాగ్యము ఆయన వలన కలుగుతుంది, కాబట్టి నువ్వు ప్రస్తుతం రాజ్యం లేదు కానీ అయోధ్యానగరాధీశుడైనటువంటి ధ్రువసంధి యొక్క పెద్ద భార్య అయిన మనోరమ కుమారుడైనటువంటి సుదర్శనుండి వివాహం చేసుకో అని చెప్పింది. ఈవిడ యొక్క మనస్సులో వచ్చిన మార్పు, నడువడిలో వచ్చిన మార్పు చూసి తండ్రి సుమాహుడు స్వయంవరం ప్రకటించాడు. ఇచ్ఛా స్వయంవరం అంటే ఆవిడ ఎవరి మెడలో దండ వేస్తుందో ఆయన్నే వివాహం చేసుకుంటుంది. ఆవిడ అందచందాల గురించి విని రాజులందరూ వచ్చేసారు, కొన్ని వేల మంది కూర్చున్నారు. ఇప్పుడు తండ్రి అన్నాడు, అమ్మ దండ పట్టుకుని వెయ్యి అన్నాడు. అంటే ఆవిడంది, నేను వేశ్యను కాలేను అంది. అదేమిటి అన్నాడు. నేను ఈ దండ పట్టుకుని వెడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈమె మాకు భార్య అయితే బాగుండు, మాకు భార్య అయితే బాగుండు, మా మెళ్ళలో దండేస్తే బాగుండు అనుకుంటారు. అలా నేను అనిపించుకోవడానికి ఇష్టపట్టలేదు, ఎందుకంటే నేను ఏ రాజకుమారుణ్ణి చూడక్కర్లేదు కనుక. నేను ఇప్పటికే ఒకరికి భార్యని మానసికంగా. అమ్మవారు నాకు స్వప్నంలో చెప్పింది నేను సుదర్శనుడి భార్యని, అందుకని ఆయన్ని నేను ఇప్పటికే ఒక బ్రాహ్మణుడి ద్వారా సందేశం పంపించి, ఆయన భారద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉండే బ్రాహ్మణుడు నాకు ఒక రోజు తటస్థపడ్డాడు, సుదర్శనుడిని రమ్మన్నాను.
ఆయన బయలుదేరి వచ్చేస్తాడు, స్వయంవరంలో ఉంటాడు అని నాకు నమ్మకం. అందుకనే ఆయన ఎక్కడున్నారో వెతికి పిలిపించి పెళ్లి చేసేయండి నాన్న, నేను వెళ్ళను స్వయంవరంలోకి అని. కూతురు యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నాడు. కానీ యుధాజిత్తు శత్రుజిత్తుని తీసుకుని వచ్చాడు, తన మనవడికి ఇచ్చి పెళ్లి చేద్దాం శశికళనని. ఏం జరుగుతుందో అని ఆలోచిస్తున్నాడు. అక్కడ బయలుదేరేటప్పుడు తల్లి బెంగబెట్టుకుంది, నాన్న నిన్నేం చేస్తారో రా అని. ఆయన అన్నాడు, అమ్మవారు నన్ను రక్షిస్తుందమ్మా అన్నాడు. మీకు కొద్ది రోజుల్లో ఆ శ్లోకాన్ని పంచిపెడతారు. సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అని ఆశీర్వచనం చేసింది. అమ్మవారు నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ కాలంలో, ఏ దేశంలోనైనా నిన్ను రక్షించుగాక ఆశీర్వచనం చేసింది. తల్లిని కూడా తీసుకుని కొడుకు స్వయంవరానికి వచ్చాడు. మిగిలిన రాజకుమారులు అన్నారు, రాజ్యం లేని నువ్వు ఎందుకు వచ్చావు స్వయంవరానికి, వెళ్ళిపోతావా, లేకపోతే యుధాజిత్తు నిన్ను చంపేస్తాడన్నాడు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు సుదర్శనుడు, యక్కరిష్యది శత్రుత్వం మయా సహ నృపాత్మజాహ శాస్త్రా తస్య మహావిద్యాం నాహం జానామి శత్రుతాం అన్నాడు. నాకు శత్రుత్వం అంటే ఏమిటో తెలియదు, నేను ఎప్పుడూ ఎవరిని శత్రువుగా చూడలేదు, నన్ను ఎందుకు చంపేస్తారు, ఏమిటి కారణం, నేనేం తప్పు చేశాను, నాకు కబురు వచ్చింది వచ్చాను, ఆమె దండ వేస్తే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే వెళ్ళిపోతాను మా అమ్మని తీసుకొని. రాజ్యం అంటారా, నాకు జగదంబ ఇస్తే రాజునవుతాను, నా జగదంబ ఇవ్వకపోతే ఆవిడ పాదాలే నాకు రాజ్యం, ఆవిడ్ని సేవించుకుంటానన్నాడు. మిగిలిన వాళ్ళు అన్నారు, ఇంత మంచిగా మాట్లాడుతున్నాడు ఈ పిల్లవాడిని చంపడం ఎందుకన్నారు. యుధాజిత్తు మాత్రం నేను చంపుతానన్నాడు. కేరళ దేశాధిపతి మిగిలిన వాళ్ళు కలిసి అలా చంపడానికి వీల్లేదు, పెళ్లి కోసం వచ్చాడు ఆ పిల్లాడు. ఆమె స్వయంవరంలో దండ వేస్తే అప్పుడు చూద్దాం, అప్పటి వరకు నువ్వు ఈ పని చేయకూడదన్నారు. సరే ఆ పిల్ల లోపలికి రాలేదు, నేను సుదర్శనుణ్ణి పెళ్లి చేసుకుంటానని హఠం చేసి కూర్చుంది. తండ్రికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. బయటికి వస్తే పిల్లని తీసుకొస్తావా చంపమంటావా అని యుధాజిత్తు రాజులు కూర్చున్నారు. లోపలికి వెడితే రమ్మంటే పిల్ల రావట్లేదు. ఏం చెయ్యాలో అర్థం కాక కూతురు చెప్పిన మాట మీదటే తండ్రి ఒక ఆలోచన చేశాడు. శశికళ అంది, నాన్న ఎందుకు వచ్చిన అల్లరి, వివాహ విధినేదేది కన్యాదానం శుభేదినే కాబట్టి సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి నృపమ్మమ, నన్ను సుదర్శనుడికి కన్యాదానం చేసి నాన్న కృతకృత్యుడివికా, అందరినీ ఏదో ఏమార్చు, రాత్రి తీసుకొచ్చి నాకు వివాహం చేసే సుదర్శనుడితో అంది. పిల్ల ఇంతగా జగదంబ రక్షిస్తుందని ఈ అమ్మాయి వాడు కూడా అంటున్నప్పుడు నేను ఎందుకు దూరం చేయాలనుకున్నాడు. అనుకుని నా పిల్ల చెప్పిన మాట వింటలేదు, రేపు స్వయంవరానికి తీసుకొస్తాను, ఇవాళకి మీరందరూ చక్కగా విందు స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. రాత్రికి రాత్రి సుదర్శనుడిని అంతఃపురంలోకి తీసుకెళ్లి మనోరమా సమక్షంలో వివాహం చేసేశాడు. చేసేసి, నాయనా నీకు ఈ కాశీరాజ్యాన్ని ఇచ్చేస్తున్నాను, నేను సైన్యాధిపతిగా ఉంటాను, నువ్వు రాజ్యం ఏలు అన్నాడు. అంటే మనోరమ అంది, వద్దు తప్పది, మీరే రాజ్యం చెయ్యాలి పెద్దవారు, మాకు అమ్మవారు ఎప్పుడు రాజ్యం ఇస్తే అప్పుడు ఇస్తుంది, అప్పటి వరకు మాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ భారద్వాజ మహర్షి, మళ్ళీ మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం కోడల్ని తీసుకుని. ఆయనకు సంబారాలు ఇచ్చాడు. నా కూతురు నా మాట వినలేదు, పెళ్లి చేసేసుకుంది, కాబట్టి మీ అందరూ విందు స్వీకరించండి అన్నాడు. విందా లేకపోతే వినోదమా, ఎలా బయటికి వస్తాడో భార్యతో కలిసి చూస్తాం, దారిలో మాటు వేసి చంపేసి ఆ పిల్లని ఎత్తుకుపోతానని యుధాజిత్తు సైన్యంతో విడిది చేశాడు. మార్గంలో గూఢచారులు చెప్పారు. మనోరమకి చెప్పాడు ఆ పెండ్లి కుమార్తె యొక్క తండ్రి, అమ్మ బయటికి వెళ్ళవద్దు చంపేస్తారని చెప్పాడు. అయ్యా చావు కాని బతుకు కాని మన చేతిలో లేదు, జగదంబ చేతిలో ఉంది. ఆ తల్లి ఈ పిల్ల సౌభాగ్యం నిలబడడం అన్నది ఆ తల్లి చేతిలో ఉంది. నా కొడుక్కి రాజ్యం రావడం ఆ తల్లి చేతిలో ఉంది. మాకు ఈ భక్తి నిలబడడం ఆవిడ చేతిలో ఉంది. ఆవిడ ఎలా అనుగ్రహిస్తే అలా. మీరు ధైర్యం కోసం కొంత సైన్యాన్ని పంపండి, మేము భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళిపోతామన్నారు. వెళ్ళిపోతున్నారు. పక్క పొదల్లోంచి కొన్ని వేల సైన్యం వచ్చి మీద పడిపోయింది. మీద పడిపోతే ఏం చెయ్యాలో అర్థం కాక సాధ్యమైనంత వరకు యుద్ధం చేస్తున్నాడు. కానీ ఇంత శత్రు సైన్యం ఉంది, ఎలా పరిమార్చాలని ఆలోచిస్తూ మనసులో ఒక్కసారి అమ్మవారిని తలుచుకున్నాడు. అంతే, ఆకాశంలో మెరిసిపోతున్నటువంటి ఒక పెద్ద బంగారు సింహం మీద, అటువంటి బంగారు జూలుతో ఉన్నటువంటి సింహం మీద ఎర్రటి బట్టలు కట్టుకుని త్రిశూలం పట్టుకుని నవ్వుతూ జగదంబ దర్శనమిచ్చింది. సైన్యం అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయుధాలు వదిలి నమస్కారం చేశారు. యుధాజిత్ అన్నాడు, ఒక ఆడది సింహం మీద కూర్చుంటే యుద్ధం అంటారా, చంపేయండి వీడిని సుదర్శనుణ్ణి, ఆ ఆడదాన్ని కూడా చంపేయండి అన్నాడు. అమ్మవారు ఒక చిరునవ్వు నవ్వి తన చేతిలో ఉన్న ధనస్సుకి 2 బాణములను ఏకకాలంలో సంధించి వదిలింది. ఒకటి వచ్చి యుధాజిత్ గుండెల్లో, ఒకటి వచ్చి శత్రుజిత్ గుండెల్లో కూర్చుకుని ఇద్దరు కింద పడి మరణించారు. సైన్యం అంతా కాకావికలై పారిపోయింది.
అమ్మవారు పైనుంచి చెప్పింది. ఇదే చెప్తున్నాను సుదర్శన, నీకు అయోధ్యారాజ్యానికి ఇప్పుడు రాజు లేడు, నీకు దక్కాల రాజ్యం. నీవు వెళ్ళి అయోధ్యానగరాన్ని పరిపాలన చెయ్యి. వేరొక ఋషి చెప్పడం కానీ వేరొక వ్యక్తి చెప్పడం కాని కాదు. ఇవాళ నేనే గగనమండలంలో నిలబడి సాకారమైనటువంటి రూపంతో చెప్తున్నాను. ఈనాడు నేను ఎంత భద్రమూర్తినై సౌభాగ్యదాయినై నీకు దర్శనమిచ్చానో, ఇటువంటి రూపంతో నేను పరమ ప్రీతి పొంది ఎటువంటి వారినైనా అనుగ్రహించాలంటే ఏ చతుర్దశి తిథి నాడు నిన్ను నేను రక్షించానో ఆ చతుర్దశి తిథి నాటి సాయంకాలం వేళ సువాసినులైనటువంటి వాళ్ళు నన్ను పూజ చేసినా, భక్తి కలిగిన వాళ్ళు నన్ను ఆరాధన చేసినా వాళ్ళకి అపారమైనటువంటి ఫలితములను కురిపించేస్తానని చెప్పింది. ఆనాటి నుంచి అయోధ్యలో కాశీరాజ్యంలో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ప్రతి చతుర్దశి తిథి నాడు అమ్మవారి ఆరాధన చేస్తూనే వచ్చాడు సుదర్శనుడు. ఇది నా సొంతం అనుకుంటున్నారేమో, దేవీ భాగవత అంతర్గతం. మనం ఒక్కటి గమనించండి, భక్త సౌభాగ్యదాయిని, ఆ తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఆవిడేమి ఇవ్వలేదు. ఆ తల్లిని లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామం దాకా వచ్చేసిన తర్వాత ఒక్కరోజు వ్యవధి, రేపుటి రోజున మనం అమ్మవారి వైభవాన్ని విన్న తర్వాత అమ్మ పొంగిపోయేటట్టు ఉదయం వేళ అభిషేకం చేసి, మామూలు చతుర్దశి కాదు, మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి నాడు సాయంకాలం వేళ చిదగ్నికుండ సంభూత అయినటువంటి లలితాపరాభట్టారిక, ఆమెలోని అరుణారుణ కాంతులు, ఎర్రటి కాంతులతో కప్పిన తెల్లటి సదాశివుడు, పక్కన రాజశ్యామల వారాహి, పాదములలో ఉన్నటువంటి బాలాదేవికి సువాసినులైన వారందరూ మహాశివరాత్రి నాటి సాయంకాలం వేళ అర్చన చేస్తారు. ఈ నామానికి, ఈ నామ వ్యాఖ్యానాన్ని ఇంతమంది విని పరవశించి కృష్ణ చతుర్దశి నాడు శివాభిషేకం జరిగి సాయంకాలం అమ్మవారి అర్చన జరగడం అంటే ఇలా జరగడం, ఇలా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానాంతర్గతంగా ఈ నామం దాకా వచ్చిన తరువాత మహాశివరాత్రి నాడు ఇటువంటి పూజ జరగడం అన్నది నాకు తెలిసి ఆంధ్రదేశంలో ఎప్పుడూ జరగడం. ఇదే ప్రథమం. ఈ భాగ్యాన్ని అమ్మవారు కాకినాడ పట్టణానికే ఇచ్చింది, అయ్యప్ప స్వామి దేవస్థానానికి ఆ కీర్తి దక్కింది. కాబట్టి మనందరం ఎంతో సంతోషంగా హాయిగా మహాశివరాత్రి నాటి సాయంకాలం వేళ అమ్మని ఆరాధించి పునీతులమైపోదాం, తరించిపోదాం. దాని వలన మనకి సమస్త సౌభాగ్యములు కూడుతాయి. మనందరి యొక్క బుద్ధులను అమ్మ చక్కగా ప్రచోదనం చేసి భగవంతుడి వైపుకి నడిపిస్తుంది. ఆ తల్లి నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు మన యందు ప్రసరింపబడాలని ఆ తల్లి పాదార విందములకు సాంజలి బంధకంగా నమస్కారం చేస్తూ